ఇన్ఫర్టిలిటీ సో ఎక్కువ అంటే అబ్బాయిల్లో ఎక్కువ ఉంటుందా అమ్మాయిల్లో ఎక్కువ ఉంటుందా? అమ్మాయి సైడ్ నుంచి చాలా టెస్ట్లు, అడ్వాన్స్ టెస్టింగ్, ట్యూబ్ టెస్టింగ్ అంతా అయిపోయి ఉంటుంది. అబ్బాయి సైడ్ నుంచి బేసిక్ సెమెన్ అనాలిసిస్ కూడా ఉండదు. ఎందుకు సెమెన్ అనాలిసిస్ కాలేదు అంటే నాకేం ప్రాబ్లం లేదు మేడం, అమ్మాయిలోనే ప్రాబ్లం అని వాళ్ళే చెప్పేస్తారు. అది నువ్వు ఎలా చెప్తావు టెస్ట్ చేయకుండా? సో ఇప్పుడు అబ్బాయి ఆర్ వాళ్ళ మదర్ ఇన్లా అందరూ వచ్చేస్తారు ఆ టెస్ట్ అడగగానే. మా అబ్బాయికి ఎందుకు టెస్ట్ అడుగుతున్నారు, వాడు చాలా ఫిట్ అండ్ హెల్తీగా ఉన్నాడు, అమ్మాయిని చూడండి అంటారు. చాలామందికి ఉన్న అపోహ ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి పట్టుకుంటారు. ఈ అమ్మాయికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, అందువల్లనే కావడం లేదు. ఫైనల్గా చూస్తే అబ్బాయి దాంట్లోనే ప్రాబ్లం ఉంది. ఎగ్స్లో ప్రాబ్లం, ఇక్కడ సీమన్లో ప్రాబ్లం ఉంటే మీరు ఏ ట్రీట్మెంట్ చేస్తారు? ఇందాక ఒక కపుల్కి ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు ఎంత మేడం ఒక 80% ఉంటుందా, 90% ఉంటుందా, ఇంకా 100% ఉంటుందా అని అడగలేదు బాబు. నువ్వు అలా ఉండవు. ఇక్కడ మేము ఎంత బెస్ట్ చేసినా కూడా న్యాచురల్గా అయ్యేవి కొన్ని ఉంటాయి. సో నేను ఇప్పుడే మ్యారేజ్ అనుకోవడం లేదు, ఆర్ మ్యారేజ్ అయినా పిల్లలు అనుకోవడం లేదు. వీళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేయించుకుంటున్నారు. క్వాలిటీ బాగాలేదని ముందు చెప్పిన వాళ్ళు కూడా వచ్చి మేడం మేము సరగసికి వెళ్తాము అంటారు. అంటే మెయిన్ ప్రాబ్లం ఎగ్లో ఉంటే మీరు యూట్రస్ వేరే వాళ్ళది తీసుకోవడం ద్వారా రిజల్ట్ ఎలా వస్తుంది? రీసెంట్గా మన హైదరాబాద్ సికింద్రాబాద్లో కేసు అవ్వడం జరిగింది. సో సృష్టి సంథింగ్ ఏదో ఉంది. సో అంటే ఇవి అసలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఏంటి, అది ఎందుకు జరిగింది? చాలా మంది అట్లా పద్ధతి ప్రకారం వెళ్ళడం ఎందుకు, ఈజీ షార్ట్ కట్స్ చూసుకుంటాం కదా అని వెళ్ళినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మా దగ్గర కూడా కొంచెం స్పీడప్ చేయండి అట్లాంటివి ఏమి ఉండదు. ఏదైనా కూడా అకార్డింగ్ టు లా మెల్లగానే వెళ్ళాలి మనము, అన్ని పర్మిషన్స్ వచ్చాకే. అది కపుల్కి ఇంపార్టెంట్, హాస్పిటల్కి ఇంపార్టెంట్. అంటే ఎక్స్ని కలిపితే ఇది అవుతుంది, ఎక్స్5ని కలిపితే ఇది అవుతుంది. సో ఇక్కడ చాలా మందికి ఏంటంటే అబ్బాయిలు కావాలన్నట్టు ఒకటి ఉంటుంది. సో అనుకున్నా మీరు అదే అడగబోతున్నారు. సో సంథింగ్ ఇది తెలిసి ఉంటుంది డాక్టర్స్కి. సో ఇదేమైనా చేస్తారా? ఈ మెడిసిన్స్ వాడితే వై క్రోమోజోమే వెళ్తుంది, లేదా ఈ ప్రొసీజర్ చేయించుకో నీకు అవుతుంది అని రకరకాల మోసాలు జరుగుతాయి. ఇప్పుడు ఎంబ్రియో మీరు రెడీ అయిన తర్వాత సో చూడంగానే మీకు అర్థమైపోతుందా? అసలు అర్థం కాదు. నేను పేషెంట్కి ఇదే చెప్తా, ఎంబ్రియో చూస్తే హెల్తీగా ఉందో లేదో తెలుస్తుంది, కానీ ఇది అబ్బాయి ఎంబ్రియో అమ్మాయి ఎంబ్రియో అనేది మాకు ఎలా తెలుస్తుంది? ఈ అమ్మాయి చాలా వేడిగా ఉంటుంది మేడం, ఈ అమ్మాయికి హీట్ ఎక్కువ మేడం, అందుకే ప్రెగ్నెన్సీ రావడం లేదు మేడం. ఆర్ కొన్ని ఫుడ్స్ మీద, ఇందాక ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయి కాకరకాయ తినొద్దు అంటున్నారు మేడం, అది హీట్ చేస్తుంది అంట కదా. అలాంటి హీట్ కాన్సెప్ట్ అనేది లేనే లేదండి మేడం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారు, కానీ కొంతమందికి మళ్ళీ పిల్లలు పుడతారు, అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఈషా ఐవీఎఫ్ ఫౌండర్ డాక్టర్ చందన లక్కిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అంటే మీ ఫర్టిలిటీ గురించి మేము వినడం జరిగింది. సో సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఒకసారి మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చెప్పేసి సో ఇక్కడ వరకు రావడం జరిగింది. సో అంటే ఈ మధ్య కాలంలో చాలామందికి న్యాచురల్గా పిల్లలు పుట్టకపోవడం ఒక సమస్యగా మారింది. సో అంటే న్యాచురల్గా అసలు ఎందుకు పిల్లలు పుట్టలేకపోతున్నారు? సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్ ఎందుకు తగ్గింది అంటే మెయిన్ ముఖ్య కారణము లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇప్పుడు ముందు కాలంలాగా అర్లీ మ్యారేజెస్, అర్లీ కిడ్స్ ప్లానింగ్ అనేది చాలా రేర్గా చూస్తున్నాం. మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి, దాని తర్వాత మరి కిడ్స్ ప్లానింగ్ అనేది ఇంకా డిలే చేస్తున్నారు. మెయిన్ రీజన్ కెరియర్ ఫోకసింగ్ ఎక్కువ చేస్తున్నారు. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్ ఉంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు లైఫ్ స్టైల్ వలన 28కో 30కో వాళ్ళు ప్లాన్ చేసి మ్యారేజ్ అయ్యాక మరి అగైన్ ఒక 2-3 years డిలే చేస్తే ఇప్పుడు ఫస్ట్ బేబీ ప్లానింగ్కే 33-35 yearsకి అవుతుంది. సో న్యాచురల్గానే ఫర్టిలిటీ అనేది డిక్లైన్ అవుతూ పోతుంది. ఇప్పుడున్న మనకు పొల్యూషన్కి కానీ స్ట్రెస్కి కానీ ఏమవుతుంది, ముందు కన్నా ఇంకా ఫాస్ట్గా తగ్గుతుంది. సో అప్పుడు ఇంకా ఆబ్వియస్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి ప్రాబ్లం అయ్యి
ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఓకే. సో అంటే ఈ న్యాచురల్గా పిల్లలు పుట్టకపోతాయి, సో ఈ ఫర్టిలిటీ ఈ సెంటర్స్ అన్నీ రావడం జరిగింది. సో ఇక్కడ ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి అసలు? అంటే ఇది మనం ప్రతి ఒక్కరూ ఒక స్టేజ్ వైజ్ వెళ్ళాలని లేదు. ఓకే. బేసిక్గా వాళ్ళ ప్రాబ్లం పట్టి, అంటే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చినప్పుడు ఇద్దరికి బేసిక్ టెస్ట్లు చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదనుకోండి, వాళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్స్ చేస్తాం. దాంట్లో మోస్ట్ కామన్ వచ్చేసి ఓవులేషన్ ఇండక్షన్, అంటే ఎగ్ సరిగ్గా పెరగడానికి, తర్వాత వాళ్ళకి ఏ టైంకి ఇంటర్కోర్స్ చేయాలి చెప్పడము, తర్వాత IUI అనే ట్రీట్మెంట్ నెక్స్ట్ లెవెల్, విచ్ ఇస్ వెరీ సింపుల్ అండ్ బేసిక్. చాలా మంది ఫస్ట్ అదే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఎక్కువ మెడికేషన్స్ ఉండవు, అనస్థీషియా ఉండదు, అడ్మిషన్ ఉండదు, ఫైనాన్షియల్లీ కూడా తక్కువ పడుతుంది అది. సో ఇప్పుడు IUIలో కూడా ట్రీట్మెంట్లో మనకి రిజల్ట్ రాని వాళ్ళకి IVFకి వెళ్తాం. IVFలో అగైన్ వేరియేషన్స్ ఉంటాయి. అంతా బాగున్న వాళ్ళు సెల్ఫ్ వెళ్తారు, కొంతమంది డోనర్ ఎగ్స్, డోనర్ స్పర్మ్, కొంతమందికి మనం సర్గసీ అవసరం రావచ్చు. సో IVFలో కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఇవంతా ఇంకా లాస్ట్ స్టేజ్, లైక్ PGT అని, అంటే ఎంబ్రియో మీద బయాప్సీ చేయడము, అంత అడ్వాన్స్ స్టేజ్ కూడా మనం చేయొచ్చు. అంటే ఫస్ట్ IUI, దాని తర్వాత IUI వచ్చేసి ఫస్ట్ కామన్ వచ్చేసి అందరు చేసుకునేది IUI. ఓకే. సో IUI, IVF, సరోగసీ, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నవి. అవును అవును. సో IUI అంటే ఏంది, IVF అంటే ఏంది, సరోగసీ అంటే ఏంది? సో ఈ మూడిటి గురించి చెప్పండి మ్యామ్. షూర్. IUI అంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఏం లేదు, ఫీమేల్ యొక్క ఎగ్ని ట్రాక్ చేస్తాం. అంటే ఆమె ఎప్పుడు ఓవులేట్ అవుతుంది అనేది మనకి ట్రాకింగ్లో తెలుస్తుంది, ఫాలిక్యులర్ స్టడీ అని. తను ఓవులేషన్ అయిన రోజే హస్బెండ్ స్పర్మ్ని మనం ల్యాబ్లో ప్రిపేర్ చేసి ఉన్నదానికన్నా బాగా యాక్టివేట్ చేసి డైరెక్ట్గా వైఫ్ యూట్రస్లో పెడతాం. సో అంటే ఈ న్యాచురల్గానే వాళ్ళిద్దరికి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఎక్కువ ఇస్తున్నాం, అంటే ప్రాబబిలిటీ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో దాని సక్సెస్ రేట్ కూడా ఒక 20% ఉంటుంది. ఇప్పుడు చాలామంది మమ్మల్ని ఏం అడుగుతారంటే, IUI ట్రీట్మెంట్ అయ్యాక ఒకవేళ రిజల్ట్ రాలేదనుకోండి, ఎగ్ పెరిగింది, ఎగ్ రిలీజ్ అయింది, స్పర్మ్ కూడా మంచిగా యాక్టివ్ చేసి మీరు యూట్రస్లో కరెక్ట్ టైంలో అయినా ఎందుకు మేడం రాలేదు ప్రెగ్నెన్సీ అంటారు. సో ఇది వాళ్ళందరికీ అర్థం చేసుకోవాల్సింది. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ IUI చేసే ముందే మేము అందరికి ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తాం, కానీ మర్చిపోతారు. సో ఇప్పుడు మనం ఓన్లీ ఒక్క స్టెప్ చేస్తున్నాము, అంటే ఎగ్ రిలీజ్ అయిన టైంకి స్పర్మ్ పెట్టడం, కానీ అది లోపల స్పర్మ్ అండ్ ఎగ్ కలవడము, హెల్తీ ఎంబ్రియో ఫామ్ కావడము, మరి యూట్రస్ దాన్ని యాక్సెప్ట్ చేయడము, ఇవన్నీ అంటే 80% న్యాచురల్గా జరగాలి. సో ఈ ఏ స్టెప్లో ప్రాబ్లం అయినా IUI ఫెయిల్ కావచ్చు. కాబట్టి మనము IUI కొంచెం ఎక్కువ అటెంప్ట్స్ మెల్లగా పేషెన్స్గా చేయించుకునే ట్రీట్మెంట్. సో ఎవరైతే 20% అయినా మాకు వద్దు అని డైరెక్ట్గా IVFకి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొందరు అస్సలు ఎక్కువ టైము వేస్ట్ చేయదలుచుకోలేదు అనుకోని ఫస్టే IVFకి వెళ్ళిపోతారు. మేము అలా ప్రిఫర్ చేయము, ఎప్పుడైనా ఫస్ట్ సింపుల్ ట్రీట్మెంట్స్ చేయించుకోమంటాం. సో నెక్స్ట్ IVF అంటే మన జనరల్ టర్మ్స్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు కదా. సో బేసిక్గా దీంట్లో ఫీమేల్ ఎగ్స్ మనం బయటకు ఎక్స్ట్రాక్ట్ చేసి హస్బెండ్ స్పర్మ్తో ల్యాబ్లో ఫర్టిలైజ్ చేస్తాం. దాని తర్వాత ఫామ్ అయిన బేబీని ఎంబ్రియోని ఒక 3 to 5 days అబ్జర్వ్ చేసి అప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ స్టెప్ ఏంటి, IUI కన్నా మనం ఆ ఫర్దర్ ఫ్యూ స్టెప్స్ కూడా మనమే చేసేస్తున్నాం, అంటే మనమే కంట్రోల్లో తీసుకుంటున్నాం కాబట్టి సక్సెస్ రేట్ కూడా అలానే పెరుగుతుంది. సో IUI 20% ఉంటే IVF 50 to 60%కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు IUI గురించి IVF గురించి మీరు చెప్పడం జరిగింది. సో ఈ రెండిట్లో సక్సెస్ కాకపోతే సరోగసీకి వెళ్తారు. అంటే సరోగసీ అనేది IVF కూడా ఫెయిల్ అయిన వాళ్ళు వెళ్తారు. బట్ అది ఎగ్స్ వలన అయ్యిందా, ఎంబ్రియో వలన అయ్యిందా, ఆర్ యూట్రస్ ప్రాబ్లమా, వీటి బట్టి సజెస్ట్ చేస్తాము. సో IVF ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ సరోగసీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. IVFలో కూడా మనము రకరకాల వేరియేషన్స్తో, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో, బయట చాలా ఫెయిల్యూర్స్ అయ్యి వచ్చిన వాళ్ళకు కూడా మనం ఇక్కడ PGT అని, ఎరా అని ఇలాంటి టెస్ట్ చేసి వాళ్ళ ఓన్ గ్యామెట్స్తో కూడా, సెల్ఫ్ IVFతో కూడా మనం సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. కొందరిలో ఎగ్స్ ప్రాబ్లం ఉంటుంది, ఎగ్స్ బాగా తగ్గిపోవడము, ఎగ్ క్వాలిటీ ప్రాబ్లము, అలాంటి వాళ్ళు డోనర్ ఎగ్ వెళ్తారు. చాలామందికి ఈ డిఫరెన్స్ తెలీదు. సో ఎగ్స్ అంతా మొత్తంగా తగ్గిపోయి అండ్ ఎగ్ క్వాలిటీ బాగాలేదని ముందు చెప్పిన వాళ్ళు కూడా వచ్చి మేడం మేము సరోగసీకి వెళ్తాము అంటారు. అంటే మెయిన్ ప్రాబ్లం ఎగ్లో ఉంటే మీరు యూట్రస్ వేరే వాళ్ళది తీసుకోవడం ద్వారా రిజల్ట్ ఎలా వస్తుంది? సో వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అలాంటప్పుడు డోనర్ ఎగ్స్కి వెళ్తే వాళ్ళకి
వాళ్ళ ఓన్ యూట్రస్లోనే బేబీని మోసి కన్సీవ్ అయ్యి హ్యాపీగా డెలివరీలు అవుతాయి. సరగసి ఎవరికి అవసరము? యూట్రస్లో ప్రాబ్లం. యూట్రస్ అసలు బేబీని హోల్డ్ చేయలేకపోతుంది, ఆర్ వాళ్ళకి పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఆర్ ప్రీవియస్ చాలా ఐవీఎఫ్ అటెంప్ట్స్ చేయించుకొని మంచి ఎంబ్రియోస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినా యూట్రస్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఇలాంటి కండిషన్స్కి సరగసికి వెళ్తారు. ఓకే. సో అంటే సరగసిలో కూడా ఏమైనా టైప్స్ ఉన్నాయా? సరగసీలో అంటే వాళ్ళ ఓన్ ఎగ్స్తో చేసిన ఎంబ్రియోని సరగేట్ యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేయడమా, లేదా ఏమైనా డోనర్ ఎగ్స్తో వాళ్ళు ఫామ్ చేసుకుంటే ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం. ఓకే. సో సరగసీలో బేసిక్గా వేరే వాళ్ళ గర్భంలో వీళ్ళ బేబీ, వీళ్ళ ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో డెలివరీ అయినాక మరి ఆ బేబీని ఈ కపుల్కే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే. వేరే వాళ్ళు ఒక గర్భాన్ని మనం యూజ్ చేయడం. సో ఒకవేళ అబ్బాయిలో ప్రాబ్లం ఉంటే? అబ్బాయిలో ప్రాబ్లం ఉంటే దెన్ వాళ్ళు డోనర్ స్పర్మ్కి వెళ్ళాలి, కానీ డోనర్ ఎగ్గు సరగసి రెండు వాళ్ళకి వర్కౌట్ కాదు కదా. ఓకే. సో ఎక్కడ ప్రాబ్లం ఉంటే దాన్ని మనము ట్రీట్ చేయాలి. అంటే మెడిసిన్స్తో కానీ ప్రొసీజర్స్తో కానీ ట్రీట్ చేస్తే అది ఒకవేళ సాల్వ్ అయితే ఫైన్, కాలేదనుకోండి దెన్ మనము డోనర్ స్పర్మ్ ఆప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే నేను విన్నది ఏంటంటే చాలా ఫర్టిలిటీ సెంటర్స్ సో ఫస్ట్ ఒక కపుల్ వెళ్ళంగానే ఐయుఐ ప్రిఫర్ చేయకుండా ఐయుఎఫ్కి డైరెక్ట్ తీసుకెళ్తారంట. ఇది ఎంతవరకు నిజం? కరెక్ట్. నేను కూడా చూశాను. అంటే మనము పేషెంట్కి ఆప్షన్స్ ఇవ్వాలి బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు అందరూ వెల్ ఇన్ఫార్మ్డ్ ఉండాలనుకుంటున్నారు, ఎడ్యుకేటెడ్ ఉంటున్నారు. సో మేము మా దగ్గరకు వచ్చిన ప్రతి వారికి ఇవి ఆప్షన్స్ ఉంటాయి. కానీ మా ప్రిఫరెన్స్ ఏంటి కూడా, మా ఒపీనియన్ కూడా, ఎందుకంటే చాలామంది మీరేమో అనుకుంటున్నారు మేడం అంటే, మీకున్న కండిషన్కి ఐయుఐలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తక్కువైనా కూడా ఫస్ట్ అదే ప్రిఫర్ చేద్దాం, ఎందుకంటే అది ఫైనాన్షియల్లీ తక్కువ ఉంటుంది, సింపుల్గా అయిపోయే ట్రీట్మెంట్. దీంతో కాకుంటే మనం ఫ్యూచర్లో ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు, అది ప్లాన్ బి కింద పెట్టుకోండి అని చెప్తాం. కానీ ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ఏ చేయాలని ఏమీ లేదు రూల్. ఓకే. సో అంటే మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అంటే ఐయుఐ కాకుండా డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్దామని చెప్పినప్పుడు మీరు ఎట్లా ఏం చెప్తారు వాళ్ళకి, ఏం సజెషన్ ఇస్తారు? అంటే మా వంతు మేము రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఐవీఎఫ్లో ఎక్కువ ఇంజెక్షన్స్ ఉంటాయి, వైఫ్కి అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, తర్వాత నీకు ఫైనాన్షియల్లీ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ ఎప్పుడు కానీ ఐయుఐ అలాంటివి ట్రై చేసుకో అనే చెప్తాం. అండ్ ఐయుఐ టు ఐవీఎఫ్ మధ్యలో పెద్ద గ్యాప్ ఇవ్వాల్సిన పని లేదు. చాలా మందికి అది డౌట్ వస్తుంది, ఇప్పుడు నేను ఐయుఐ చేయించుకోవడం వలన ఐవీఎఫ్కి డిలే అయిపోతుంది కదా అని. ఇప్పుడు ఐయుఐ మనం బ్యాక్ టు బ్యాక్ చేసుకొని ఒకవేళ ఐయుఐలో కాకుంటే వాళ్ళు స్ట్రైట్ అవే కూడా ఐవీఎఫ్కి స్విచ్ ఓవర్ కావచ్చు, వాళ్ళకి దానివల్ల టైము ఏం వేస్ట్ కాదు. కానీ డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళిపోవడము, వాళ్ళకి ఐయుఐలో ఆ 20%లో వాళ్ళే పడేవాళ్ళే, మాకు చూసుకోకుండా వెళ్ళినట్లే కదా. అవును. సో అంటే వాళ్ళు అట్లా అడిగినప్పుడు మీరు ఓకే అని చెప్పేసి, ఇంకా ఒకవేళ వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్ ఫర్ ఐయుఐ అంటే నేను బలవంతంగా ట్రీట్మెంట్స్ చేయలేను కదా. సో వాట్ ఎవర్ దే ఆప్ట్ ఇంకా ఆ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీ సో ఎక్కువ అంటే అబ్బాయిల్లో ఎక్కువ ఉంటుందా అమ్మాయిల్లో ఎక్కువ ఉంటుందా? ఈక్వలెంట్గా ఉంటుంది, అది ఆన్సర్. కానీ చాలా మంది అబ్బాయిలు ఒప్పుకోరు అది. ఓకే. సో స్టిల్ ఇది ఎక్కువ చూస్తున్నాం ఇప్పటికి కూడా. చాలా మంది బయట ఎన్నో ఏళ్ళుగా చూపించుకొని పిల్లలు పుట్టడం లేదని మా దగ్గరకు వస్తారు. వాళ్ళ డీటెయిల్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి చేసిన టెస్ట్లు అన్నీ చూస్తే అమ్మాయి సైడ్ నుంచి చాలా టెస్ట్లు, అడ్వాన్స్ టెస్టింగ్, ట్యూబ్ టెస్టింగ్ అంతా అయిపోయి ఉంటుంది. అబ్బాయి సైడ్ నుంచి బేసిక్ సెమెన్ అనాలిసిస్ కూడా ఉండదు. ఓకే. ఎందుకు సెమెన్ అనాలిసిస్ కాలేదు అంటే నాకేం ప్రాబ్లం లేదు మేడం, అమ్మాయిలోనే ప్రాబ్లం అని వాళ్ళే చెప్పేస్తుంటారు. అది నువ్వు ఎలా చెప్తావు టెస్ట్ చేయకుండా? సో ఇప్పుడు బేసిక్గా మనం హెల్త్ చెకప్స్ ఎందుకు చేయించుకుంటాం? మనకి ఏం సిమ్టమ్స్ లేకున్నా లోపల షుగర్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, అది చేస్తే తప్ప తెలియదు కదా. అలానే ఇప్పుడు సెమెన్లో ప్రాబ్లం లేదనేది అబ్బాయి చేయించుకుంటేనే తెలుస్తుంది. సో ఇప్పుడు అబ్బాయి ఆర్ వాళ్ళ మదర్ ఇన్లా అందరూ వచ్చేస్తారు ఆ టెస్ట్ అడగగానే. మా అబ్బాయికి ఎందుకు టెస్ట్ అడుగుతున్నారు, వాడు చాలా ఫిట్ అండ్ హెల్తీగా ఉన్నాడు, అమ్మాయిని చూడండి అంటారు ఫస్ట్. ఓకే. సో ఇంకా మనము చెప్పే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసుకొని అక్కడ మనం పాజిటివ్గా చెప్పడం ఇంపార్టెంట్. నెగిటివ్గా చెప్పామంటే క్లినిక్ మార్చేస్తారు. లేదు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నాను అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు అసలు క్లినిక్ నుంచి. అప్పుడు ఏం చెప్తామంటే బేసిక్గా ఇద్దరికీ చూడడం అనేది రొటీన్ మా, సో దట్ మనకి ఆ అబ్బాయికి కూడా ఏమైనా మెడిసిన్స్ పెట్టాలన్నా ఏదైనా మనకు ట్రీట్మెంట్ అవసరం ఉందన్నా కరెక్ట్గా చేసామంటే మీకు త్వరగా రిజల్ట్ వస్తుంది అని చెప్పేస్తే వాళ్ళు కూడా చాలా వరకు యాక్సెప్ట్ చేస్తారు. అంటే మనం అదేదో ఫైండింగ్ ఫాల్ట్
అన్నట్లు చెప్పకూడదు. అదొక రొటీన్ ప్రాసెస్, మీకే యూస్ఫుల్ ఉంటుంది చేయించుకుంటే అన్నట్లు చెప్తే చాలా వరకు చేయించేసుకుంటారు. ఓకే. అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అంటే సీమన్ అనాలిసిస్ చేసుకోకుండా చెయ్యండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరన్నా? అంటే అట్లాంటి కేసెస్ ఏమన్నా? చాలా మంది. ఇప్పుడు నేను ఇచ్చింది మా వన్ ఆఫ్ ద పేషెంట్ అయినదే ఎగ్జాంపుల్. ఇట్లా రీసెంట్గానే వచ్చారు. అమ్మాయికి షీఈస్ జస్ట్ 24, కానీ మ్యారేజ్ ఎప్పుడో ఆల్రెడీ 18 years అప్పుడే అయిపోయింది. అప్పటి నుంచే చూపించేస్తున్నారు. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్, ఇన్లాస్ అందరూ వస్తారు ప్రతిసారి విజిట్కి. సో వాళ్ళు చెప్పడం కూడా అంతే, అమ్మాయిలో ఏదో ఉంది ప్రాబ్లము, అమ్మాయికే థైరాయిడ్ ఉంది, దానివల్లనే కావడం లేదు, అబ్బాయిలో ఏముంటుంది, ఎందుకు టెస్ట్ చేయాలి అని. సో నేను ఇందాక చెప్పిన విధంగా కూర్చోబెట్టి అందరినీ కౌన్సిలింగ్ చేస్తే అప్పుడు సెమెన్ అనాలిసిస్కి ఒప్పుకున్నారు. ఫైనల్గా చూస్తే అబ్బాయి దాంట్లోనే ప్రాబ్లం ఉంది. ఓకే. సో ఇంకా అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చామన్నమాట. చాలా మందికి ఉన్న అపోహ ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి పట్టుకుంటారు, అది ఉంది దానివల్లనే కావడం లేదు, ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఈ అమ్మాయికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అందువల్లనే కావడం లేదు అంటే మొత్తం ఫ్యామిలీనే డయాగ్నోసిస్ కూడా చేసేస్తారనమాట. అంటే ఒకవేళ ఇప్పుడు ఆ అబ్బాయి మీ దగ్గర రావడం జరిగింది, అంటే ఒక కపుల్ మీ దగ్గర రావడం జరిగింది, అంటే సీమన్ అనాలిసిస్కి అంటే సపోర్ట్ చేయలేదు ఫస్ట్, దాని తర్వాత మీరు చేయడం జరిగింది, తనలోనే ఫాల్ట్ ఉందని మీరు చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ డినైల్ మోడ్లో ఉంటారు, అంటే మనం ఏదో అదే పనిగా చెప్తున్నాం అలా అని. కానీ మెల్లగా వీ విల్ బ్రింగ్ దమ్ టు ఆ యాక్సెప్టెన్స్ మోడ్లోకి తీసుకొస్తాం. సో ఇది కూడా అయిండొచ్చు కారణం అని. ఎవరికి అంటే మనం ఇన్ఫర్టిలిటీలో చేసే టెస్ట్లు ఎవరిలో ప్రాబ్లం ఉంది, వాళ్ళలోనే ఫాల్ట్ ఉంది అని ప్రూవ్ చేయడానికి కాదు కదా, వాళ్ళకి బేబీ పుట్టడానికి మనం ఏమేం చేస్తే వాళ్ళకి త్వరగా రిజల్ట్ వస్తుంది. సో బేసిక్గా ఇప్పుడు ఇది కూడా ఒక ప్రాబ్లం అయ్యిండొచ్చు కాబట్టి నువ్వు ఈ మందులు వాడు, ఇలా ట్రీట్మెంట్ చేద్దాము అనే చెప్తాం. కానీ ఇంతవల్లనే కాలేదు ఇన్ని రోజులు అలా మేము ఎప్పుడు చెప్పామన్నమాట. ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో మెజారిటీ ఆఫ్ టైము వైఫ్లో ఉండొచ్చు, హస్బెండ్లో ఉండొచ్చు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా ఉండొచ్చు. కాబట్టి అన్నీ మేము కవర్ చేస్తేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే. అంటే ఎవరైనా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక కపుల్, సో ఫస్ట్ వాళ్ళకు అంటే ఏం కౌన్సిలింగ్ ఇస్తారు మీరు? అంటే ఏం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళతో ఏం మాట్లాడతారు ఫస్ట్ ఒక కపుల్ వచ్చినప్పుడు? సో ఫస్ట్ అయితే అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆల్రెడీ వాళ్ళకి బయట ఏమైనా టెస్ట్లు ట్రీట్మెంట్స్ అయ్యాయా, సో దాని ప్రకారం అక్కడి నుంచి మేము కంటిన్యూ చేస్తాం. సో చాలా మంది నేను ఏం చూసాను అంటే వాళ్ళు క్లినిక్ చేంజ్ చేసే కొద్దీ ప్రతి ఒక్కటి మరీ బిగినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. బయట క్లినిక్లో చేసిన టెస్ట్లు రీసెంట్గా చేసి ఉన్నా లేదు మా క్లినిక్లో మరీ చేయాల్సిందే అని, మరీ బ్లడ్ టెస్ట్లు అవుతాయి, స్కాన్లు అవుతాయి, మరీ అక్కడ బయట అయిన ట్రీట్మెంటే మరీ మొదలవుతుంది. సో అంటే అక్కడ వాళ్ళకి డౌట్ ఉండి ఇక్కడికి వస్తూ ఉంటారు అనుకుంటా, అంటే అక్కడ కావడం లేదు అని వస్తారు. మనం మరీ అదే చేయడం అనేది, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీకు ఇంటర్వ్యూకి వచ్చేక ముందు ఐ సీన్ వన్ కపుల్, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 18 years అయింది. 18 yearsలో వాళ్ళు ఆల్మోస్ట్ 10 to 15 హాస్పిటల్స్ తిరిగింటారు. సో ప్రతి హాస్పిటల్కి 2-3 నెలలు వెళ్తారంట. అక్కడ ట్రీట్మెంట్ వర్కౌట్ కాకుండా మరి హాస్పిటల్ మార్చేస్తారు. సో ప్రతి హాస్పిటల్లో మరీ టెస్ట్లు చేస్తారు. ఆ అబ్బాయికి అయితే ఆల్మోస్ట్ ఒక 10 సెమెన్ అనాలిసిస్ ఉన్నాయి, ఆ అమ్మాయికి అయితే ఈ 18 years నుంచి ప్రతి నెల మందులు వాడతాం. ఓకే. సో ఇంతవరకు వాళ్ళకి ఐయుఐ కాల, ఐవీఎఫ్ కాల. ప్రతి క్లినిక్లో ఫస్ట్ మెడిసిన్స్ వాడు 3 నెలలు చూద్దాం, అప్పుడు కాకుండా ప్రొసీజర్కి వెళ్తాం, అలా మందులు ఇస్తూనే ఉన్నారు, చేసిందే చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మా దగ్గరకు రావడం కూడా ఏమైనా మందులు పెట్టండి మేడం అంటే, నీకు మందులతో అయ్యేది కాదమ్మా, ఏది ఉంటే ఈ 18 ఏళ్ళలో అవుతుంది, మీరు ఏదో ఒక ప్రొసీజర్ చేయించుకుంటేనే మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళకి ఐయుఐ, ఐవీఎఫ్ ఇవన్నీ కౌన్సిలింగ్ చేసి వచ్చామన్నమాట. ఓకే. సో ఎవరైనా మీ దగ్గరికి వచ్చిన కప్పులు ఇక్కడే గొడవపడి సో అది ఇది రచ్చరచ్చ చేసుకున్నది ఏదైనా ఉందా? మా క్లినిక్లో అలాంటివి 0% అండి. ఎందుకంటే వి యూజువల్లీ వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటాం. సో అది ఫైనాన్సెస్ కావచ్చు, సక్సెస్ రేట్ కావచ్చు. ఇప్పుడు క్లినిక్లో వచ్చిన చాలామంది ట్రీట్మెంట్ చెప్పినప్పుడు, ఇందాక ఒక కపుల్కి ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు, ఎంత మేడం ఒక 80% ఉంటుందా, 90% ఉంటుందా, ఇంకా 100% ఉంటుందా అని అడగలేదు బాబు, నువ్వు అలా ఉండవు.
ఇక్కడ మేము ఎంత బెస్ట్ చేసినా కూడా న్యాచురల్గా అయ్యేవి కొన్ని ఉంటాయి. బికాస్ ఇది ఆపరేషన్ లాగా కాదు, ప్రెగ్నెన్సీకి చేస్తున్న ట్రీట్మెంట్. ఇప్పుడు ఆపరేషన్ లాంటివి అనుకోండి, మొత్తం మా సర్జన్ స్కిల్ మీద ఉంటుంది, అది మేము 100% చెప్పగలం. వాటిలో కూడా ఎవరైనా కూడా 1 to 2% కాంప్లికేషన్స్ ఉంటాయి అంటారు. కానీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఎంత మేము చేసినా న్యాచురల్గా జరగాల్సినవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐవీఎఫ్లో 60% మేమే చేసిన 40% మేము అది తయారు చేసి లోపల పెట్టిన ఎంబ్రియోని యూట్రస్ యాక్సెప్ట్ చేయాలి. సో అది మేము కంట్రోల్ తీసుకోలేము. అది కూడా మేము ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో విత్ అడ్వాన్స్మెంట్ ఆ కంట్రోల్ కూడా వచ్చేస్తే అప్పుడు ఏమైనా ఐవీఎఫ్ 100%కి వెళ్తుందేమో. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో మనం వరల్డ్ వైడ్ చూసినా ఐవీఎఫ్లో 50 to 60% ఉంటుంది. సో ఇదంతా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇది జరిగాక మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో అందుకని మా దగ్గర అలా చేసే వాళ్ళు తక్కువే. కౌన్సిలింగ్ అవుతుంది, డాక్యుమెంటేషన్ అవుతుంది. సో వేరియస్ స్టేజెస్లో చెప్పిందే రకరకాలుగా కౌన్సిలర్స్ చెప్తారు, సైకాలజిస్ట్ చెప్తారు, ఎంబ్రియాలజిస్ట్ చెప్తారు. సో వాళ్ళకు కూడా మొత్తం అర్థమైపోతుంది, ఓకే ఇది మొత్తం వీళ్ళ చేతిలో అయితే లేదు. సో వీళ్ళు కూడా బెస్ట్ చేయడానికే ట్రై చేస్తారు మనకి. అది కూడా నేను చాలామంది కామన్గా చెప్పేది, మీరు ఒక టీము మేము ఒక టీం కాదు, మీరు మేము కలిసి ఆ రిజల్ట్ ఆ గోల్ రావడానికి ప్రయత్నిద్దాం. బికాస్ మాకు సక్సెస్ ఇంపార్టెంటే, మీకు ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్, మీరు హ్యాపీగా బయటకు వెళ్ళడమే మాకు కావాలి అని. సో అందుకని మాకు పేషెంట్ రిటెన్షన్ చాలా బాగుంటుంది. అంటే ఒక్కసారి నెగిటివ్ వచ్చినా మమ్మల్ని బ్లేమ్ చేసి వేరే క్లినిక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలా తక్కువ. యూజువల్గా సెకండ్ అటెంప్ట్ చేసుకుంటారు. ఒకవేళ దాంట్లో కూడా రాకుంటే వాళ్ళు ఇంకేమైనా నెక్స్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మేము సజెస్ట్ చేస్తే అది కూడా చేయించుకుంటారు. వీళ్ళు కూడా మా గురించే చేస్తున్నారు అని మెజారిటీ నమ్ముతారు. సో అంటే వచ్చిన తర్వాత మీ దగ్గర టెస్టులు చేసిన తర్వాత సో ఇద్దరిలో ప్రాబ్లం ఉంటే, అంటే అటు ఎగ్స్లో ప్రాబ్లం ఇక్కడ సీమన్లో ప్రాబ్లం ఉంటే మీరు ఏ ట్రీట్మెంట్ చేస్తారు? ఇద్దరిలో ప్రాబ్లం ఉన్నప్పుడు యూజువల్గా ఐవీఎఫ్ బెటర్ ఉంటుంది. బికాజ్ ఐయుఐ ట్రీట్మెంట్లో ఫీమేల్ సైడ్ నుంచి అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఎగ్స్లో ప్రాబ్లం ఉన్నా, ఫీమేల్స్లో ట్యూబ్స్లో ప్రాబ్లం ఉన్నా ఐయుఐ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ అంటే మనము ఐయుఐ ట్రీట్మెంట్ బ్లైండ్గా అందరికీ చేయకూడదు. అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అది చెయ్యాలి కదా, అది తక్కువ కదా అని అది వర్తించని వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ కామని కూడా వేస్టే కదా, అండ్ అన్నెసరీ హోప్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. సో నాకు ఇక్కడ ఒక డౌట్ మ్యామ్, అంటే ఐయుఐ ఉంది కదా, సో ఇక్కడ అంటే అమ్మాయిలో ఏం ప్రాబ్లం లేదు. సో ఒకవేళ అబ్బాయిలో అంటే మేల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే సో వేరే సీమన్ ఏమైనా యూజ్ చేస్తారా? అది ఇంకా రేర్ కేసు. ప్రాబ్లం సివియర్గా ఉండి కౌంట్ 0 ఉంది ఆర్ చాలా తక్కువగా ఉంది, వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళలేరు అన్న వాళ్ళు అట్లా చేయించుకుంటారు. అంటే అట్లాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? యా చాలా మంది బయట చాలాసార్లు టెస్ట్లు చేయించుకొని ఇంకా మా దగ్గర ల్యాబ్లో కూడా కన్ఫర్మేషన్ నిల్ కౌంట్ అని ఉండి వాళ్ళు ఐవీఎఫ్ టీసా అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, నిల్ కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా దాంతో చెయ్యొచ్చు. అలా మేము వద్దు, మేము డోనార్ స్పర్మ్ ఐయుఐ చేయించుకుంటాము అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొందరు ఇందాక ఒక పర్సన్ వచ్చాడు, బయట 2 సార్లు టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ 0 వచ్చింది స్పర్మ్ కౌంట్. ఆయనకు మేము డోనర్ స్పర్మ్ చెప్పాల, టీసా అనేది చెప్పాం. అంటే టెస్టిస్ నుంచి డైరెక్ట్గా స్పర్మ్ తీసి దాని ద్వారా ఐవీఎఫ్ చేయొచ్చు. సో 0 కౌంట్ ఉంటే ఖచ్చితంగా డోనార్ స్పర్మ్కి వెళ్ళాలని లేదు, బట్ అది కూడా ఒక ఆప్షన్ అన్నమాట. ఓకే, నాకు ఇక్కడ ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు టీసా టెస్ట్ అని చెప్పడం జరిగింది, అసలు అందులో 0 కౌంట్ ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటుంది? ఉండదు కదా. అంటే ఇప్పుడు మనం టెస్ట్ చేసేది ఏంటి, వాళ్ళు బయటకి ఇచ్చే సెమన్ ఎజాకులేట్, దాంట్లో 0 ఉన్నా కొంతమందికి టెస్టిస్ ఎక్కడైతే ప్రొడక్షన్ అవుతుందో అక్కడ స్పర్మ్ దొరికే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని టెస్ట్ చేయడాన్ని టీసా టెస్ట్ అంటాం. అంటే డైరెక్ట్గా మనము లేడీస్లో ఐవీఎఫ్లో ఓవరీస్లో నీడిల్ పెట్టి ఎగ్స్ తీస్తాం, అదే రకంగా ఇక్కడ టెస్టిస్ దగ్గర మనం నీడిల్ పెట్టి స్పర్మ్ ఉందా అనేది చెక్ చేస్తాం. ఒకవేళ ఉంటే అది కూడా టెస్ట్ చేసిన తర్వాత అక్కడ 0 కౌంట్ వస్తే ఇంకా అప్పుడు వాళ్ళకి డోనర్ స్పర్మే ఆప్షన్. అంటే ఆ ప్రాసెస్ని ఏమన్నా పిలుస్తారా లేకుంటే? సో టీసా టెస్ట్లో మనము స్పర్మ్ ఉందా లేదా చూసుకుంటాము. ఇంకోటి బయాప్సీ కూడా చేయొచ్చు. బయాప్సీలో అసలు వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుందా లేదా తెలిసిపోతుంది. ప్రొడక్షనే కావడం లేదు అన్నప్పుడు ఇంకా వాళ్ళకి డోనర్ స్పర్మ్ తప్ప ఆప్షన్ లేదు కదా. ప్రొడక్షన్ కానీ పేషెంట్స్ ఎవరైనా వచ్చారా? ఇప్పుడు అబ్స్ట్రక్షన్ అంటారు కొంతమందికి, ఏంటి లోపల ప్రొడక్షన్ అవుతుంటుంది కానీ బయటకు వచ్చే ట్రాక్లో బ్లాక్ వలన మనకు బయట ఎజాక్యులేట్లో స్పర్మ్ 0 కనబడుతుంది.
ఓకే. సో దీన్ని ఏం మనం లోపల నుంచి హ్యాపీగా స్పర్మ్ తీయొచ్చు, అంటే ఆ ట్రాక్ని బైపాస్ చేయొచ్చు. ఓకే. సో అలా ఐవీఎఫ్ చాలా మందికి చేసాం, వాళ్ళ ఓన్ స్పర్మ్తో టీసాతో హ్యాపీగా కన్సీవ్ అయ్యారు. ఓకే. సో అంటే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడితే మళ్ళీ ఇన్ఫర్టిలిటీ వస్తుంది, అంటే ఎందుకంటే ఇక్కడ 0 కౌంట్ అదంతా ఉన్నప్పుడు అక్కడ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది కాబట్టి, సో అమ్మాయిలో అబ్బాయిలో ఇద్దరిలో ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. సో ఎందువల్ల అసలు ఈ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది ఇద్దరికి? అంటే వీళ్ళ ఫుడ్ ప్రాబ్లం ఉంటుందా లేకుంటే ఏం ప్రాబ్లం ఉంటుంది? అంటే లైఫ్ స్టైల్ అనేది మోస్ట్ కామన్ అండి. అవి కాకుండా మెడికల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు కొందరిలో మనము వారికోసిల్ అంటాము మెయిల్స్లో, లైక్ అంటే వెయిన్స్ అనేవి బాగా స్వెల్లింగ్ అయ్యి దాని నుంచి వచ్చిన హీట్ వలన కూడా వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఓకే. ఇంకా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ మధ్య ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది బాగా తగ్గిపోయింది. డైట్ అనేది హోమ్ మేడ్ ఫుడ్ అనేది చాలా అరుదైపోయింది. ఈజీగా ఈ మధ్య యాప్స్లో స్విగ్గీ జొమాటో ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లిక్ చేసుకునేది, తెప్పించుకునేది. ఆ ఫుడ్ వలన తర్వాత స్ట్రెస్ అనేది, ఇప్పుడు ముందు జనరేషన్కి ఇప్పటికి స్ట్రెస్ అనేది చాలా పెరిగింది. తర్వాత ఈ ల్యాప్టాప్ యూసేజ్, సెల్ ఫోన్ యూసేజ్, వీటి వలన రేడియేషన్ అనేది బాగా పెరిగింది. సో దీనివల్ల బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో చూస్తున్నాము. ఫీమేల్స్లో కూడా ఈ వెయిట్ ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇప్పుడు ఈ వెయిట్ గెయిన్ వలన, ఒబేసిటీ వలన పీసీఓఎస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. సో వాళ్ళు దాని గురించి వర్కౌట్ చేయడం కూడా లేదు. ఇప్పుడు చాలా మంది అడుగుతాను, మా పీసీఓఎస్ ఉంది, వెయిట్ ఎక్కువ ఉంది, నువ్వేమైనా నీ సైడ్ నుంచి చేస్తున్నావా? చేస్తున్నాను మేడం, అప్పుడప్పుడు చేస్తున్నాను మేడం, కన్సిస్టెన్సీ ఉండదు. ఓకే. సో దీనివలన ఫర్టిలిటీ ఇష్యూస్ ఇద్దరిలో బాగా పెరిగిపోతున్నాయి. సో అబ్బాయిలు బేసిక్గా ల్యాప్టాప్ యూసేజ్, మొబైల్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ స్టిల్ దేర్. అందుకని మేము హిస్టరీ టేకింగ్లో ఫస్ట్ ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇది అడుగుతాం. సో ఇప్పటికి అందరికి అవేర్నెస్ వచ్చేసింది, స్మోకింగ్ చేయడం వలన ఎక్కువ ఆల్కహాల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని. స్టిల్ పీపుల్ చేస్తూనే ఉన్నారు. దీనివల్ల ఫర్టిలిటీ కూడా మనకి బాగా తగ్గుతుంది, మీకు ట్రీట్మెంట్స్లో కూడా రిజల్ట్ తగ్గుతుంది అంటే అప్పుడు మెల్లగా కట్ డౌన్ చేయడం చేస్తారు. ఓకే. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతూ ఉంటుంది, ఇది దేనికి మ్యామ్? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనకి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పీసీఓడి ప్రాబ్లం. అంటే ఏంటి, మనకి ఓవరీస్లో చిన్న చిన్న బబుల్స్ ఉండడం వలన ఫీమేల్స్లో హార్మోన్స్ అటు ఇటు ఉండడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, దీనివలన ఏంటి వెయిట్ గెయిన్ కావడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడము, ప్రెగ్నెన్సీకి కూడా కష్టపడడం, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి యాక్చువల్గా సింపుల్ ట్రీట్మెంట్స్తోనూ వాళ్ళ వెయిట్ లాస్తోనే మనం ప్రెగ్నెన్సీ తెప్పించేయచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో ఏఎంహెచ్ అంటే ఈ మధ్య ఐ థింక్ చాలామంది బాగానే అవేర్నెస్ వచ్చేసింది. ఇది ఫీమేల్స్లో ఎగ్ కౌంట్ చెప్తుంది. మేల్స్లో ఎట్లా మేము స్పర్మ్లో కౌంట్ చూస్తామో ఫీమేల్ ఎగ్ కౌంట్ ఈ ఏఎంహెచ్తో తెలుసుకోవచ్చు. ఇది ఈ మధ్య చాలా మందికి ప్రిమెచ్యూర్గా తగ్గిపోతుంది. అంటే ముందు 40 years క్రాస్ అయ్యాక తగ్గే ఎగ్ నెంబరు ఈ మధ్య 20s 30s అసలు ఎవరిని చూసినా కూడా లో ఏఎంహెచ్తోనే వస్తున్నారు. సో ఐ థింక్ మనం అందుకని కొంచెం పీరియడ్స్ అనేవి గమనించుకోవడము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము. ఏఎంహెచ్ తగ్గుతున్నప్పుడు మెయిన్ సిమ్టమ్ ఏం చూస్తామంటే వాళ్ళ పీరియడ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో అది కానీ వాళ్ళు ఒకవేళ ఏమైనా అవేర్నెస్ ఉంటే అలా ఉన్నప్పుడు కొంచెము హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడము, త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడము, ఇలాంటివి చేస్తే బెటర్. సో అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ అంటే పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్ ఏది? ఎంత త్వరగా అయితే అంత బెటర్. సో ఇప్పుడు ముందు జనరేషన్స్ ఎందుకు త్వరగా చేసేవాళ్ళు, త్వరగా అంటే మరి 18-19 అలా అన్నాను. మనకి అసలు స్టార్టింగ్ ఏజే ఇక్కడ మన ఇండియాలో గవర్నమెంట్ ప్రకారం 22 years. సో ఐ థింక్ వాళ్ళ స్టడీస్ అది ఫినిష్ చేసుకున్నాక బేసికలీ అట్లీస్ట్ అరౌండ్ 24-25 ప్లాన్ చేస్తే బెస్ట్. ఇంకా డిలే చేసుకుంటున్న వాళ్ళు ఈ మధ్య చేస్తున్న ట్రీట్మెంటే ఎగ్ ఫ్రీజింగ్. సో అలా కూడా చాలా మంది వస్తున్నారు. సో నేను ఇప్పుడే మ్యారేజ్ అనుకోవడం లేదు, ఆర్ మ్యారేజ్ అయినా పిల్లలు అనుకోవడం లేదు, వీళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేయించుకుంటున్నారు. సో అంటే పెళ్ళి కాకముందే సో ఇప్పుడు ఎందుకంటే అమ్మాయిల్లో ఎగ్స్ అనేవి మనకి ఏజ్తో పాటు తగ్గిపోతాయి. వాళ్ళు 30-35 వరకు దే ఆర్ నాట్ ప్లానింగ్ అనుకోండి. సో వాళ్ళు వచ్చి మా దగ్గర వాళ్ళు ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకొని ఫ్యూచర్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అయితే అప్పుడు మన దగ్గర ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్తో దే డూ ద ఐవీఎఫ్
అండ్ దెన్ అలా కన్సీవ్ అయిపోతున్నారు. ఐ రీసెంట్లీ హ్యాడ్ వన్ మెడికల్ స్టూడెంట్ యాక్చువల్లీ. ఓకే. తనకి ఇట్లా లో AMH అని డిటెక్ట్ అయింది. అంటే ఏదో పీరియడ్ ప్రాబ్లమ్స్లో వెళ్తే గైనకాలజిస్ట్ AMH చేపిస్తే ఎగ్స్ తగ్గిపోతున్నాయని తెలిసింది. సో తను వెంటనే పెళ్లి చేసుకుని పిల్లలు కనడం అనేది కష్టం కదా ఎవరికైనా. సో తను ఫస్ట్ మా దగ్గర ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంది. మ్యారేజ్ కూడా వితిన్ 1 year చేసుకుంది. న్యాచురల్గా ఫ్యూ మంత్స్ ట్రై చేసి కాకుంటే వచ్చి మా దగ్గర ఉన్న ఎగ్స్తో వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ కలిపి మనం ఎంబ్రియో ఫామ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫస్ట్ అటెంప్టే కన్సీవ్ అయిపోయింది అమ్మాయి. పెళ్ళి కాకముందే ఇప్పుడు ఎగ్స్ వచ్చి ఫ్రీజింగ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఏంటంటే ఇప్పుడు పెళ్ళి ఎవరితో అవుతుందో తెలియదు. సో పెళ్ళి అయిన తర్వాత వీళ్ళు కలిసినప్పుడు న్యాచురల్గా పిల్లలు పుట్టకుంటే ఇక్కడ ఎగ్ ఫ్రీజింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆ ఎగ్తో వీళ్ళు ప్రయత్నిస్తారు. బట్ హస్బెండ్కి ఒక డౌట్ ఉంటుంది కదా, ఈ ఎగ్ ఎవరిది ఏంటని, మరి అది ఎట్లా ప్రాబ్లం? అంటే బేసిక్గా అక్కడ వాళ్ళ హస్బెండ్తో మాట్లాడాలి. మా దగ్గరికి తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ చేస్తాము. ఓకే. సో ఐ థింక్ ఇప్పుడు ఉన్న అండర్స్టాండింగ్కి ఇప్పుడు జనరేషన్కి అదంతా ఈజీగానే అండర్స్టాండ్ అవుతుంది కదా. ఎగ్ ఫ్రీజింగ్ అనేది చెప్పాలంటే చాలా మంది చేయించుకుంటున్నారు. సెలబ్రిటీస్ చేయించుకుంటున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి దేర్ ఫండింగ్. ఇది ఇంకా వాళ్ళ న్యాచురల్ అంటే వాళ్ళ ఓన్ సెల్ఫ్ గ్యామెట్స్తో వచ్చే ఛాన్స్ ఇంక్రీజ్ చేసే ప్రక్రియే కదా. ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళకి న్యాచురల్గా కావడంలో ఎగ్స్ తగ్గిపోయినాయి. అప్పుడు రాదర్ గోయింగ్ మనం డోనర్ ఎగ్స్కి అట్లా వెళ్ళేక బదులు వాళ్ళ ఓన్ జెనెటిక్స్తో ఉన్న ఎగ్స్ని వాడుకొని కన్సీవ్ కావడం. ఇప్పుడు మనకి ఫైనాన్సెస్ ఎలా బ్యాంక్లో అది భద్రపరుచుకుంటాము ఫ్యూచర్ యూసేజ్ కోసం, ఇది కూడా ఇది ఇంకా ఇంపార్టెంట్ థింగ్ కదా. మనీ అయినా ఎప్పుడైనా ఎర్న్ చేసుకోవచ్చు, కానీ ఫర్టిలిటీ తగ్గిపోయిందంటే అది ఇర్రివర్సబుల్ కదా. ఫీమేల్స్లో కొత్తగా ఎగ్స్ పుట్టించలేము కదా. సో ఇంతకుముందు మీరు చెప్పడం జరిగిందంటే ఒక మెడికల్ స్టూడెంట్ రావడం జరిగింది అంటే ఇక్కడ ఎగ్ ఫ్రీజింగ్ చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు రావడం జరిగింది మీ దగ్గరికి? వాళ్ళు అప్రాక్సిమేట్లీ 1.5 to 2 years వచ్చేసింది. బికాస్ ఆ అమ్మాయి అంటే మెడికల్ స్టూడెంట్ కాబట్టి బాగా కాన్షియస్ ఉండింది. సో తను ఎక్కువ డిలే చేయాలని అనుకోలేదు. కానీ చాలా మంది 5 years వరకు అట్లా కూడా ఫ్రీజ్ చేస్తారు. ఓకే. సో అంటే ఎగ్ ఫ్రీజింగ్ ఉంటుందా లేకుంటే సీమన్ ఫ్రీజింగ్ కూడా? సీమన్ ఫ్రీజింగ్ కూడా ఉంటుంది. ఓకే. ఇది ఫస్ట్ మనకి స్టార్ట్ చేసింది క్యాన్సర్ పేషెంట్స్కి. ఓకే. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లైక్ రేడియోథెరపీ, కీమోథెరపీ చేసినప్పుడు ఎగ్స్ స్పర్మ్ అనేది బాగా తగ్గిపోవచ్చు బికాస్ అది చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దానికి ముందు చాలా మంది క్యాన్సర్ స్పెషలిస్టులు అబ్బాయిల్ని కానీ అమ్మాయిలని ఎగ్ ఫ్రీజింగ్ కానీ మాకు రెఫర్ చేస్తారు. సో వాటిని ఫ్రీజ్ చేశాక మేము అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఓకే. సో వాళ్ళకు కూడా సేమ్ ఇప్పుడు అది క్యాన్సర్ క్యూర్ అయిపోయి వాళ్ళ ఫ్యూచర్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ కావడం లేదు, స్పర్మ్ ఎగ్ తగ్గిపోయింది అంటే అప్పుడు మన దగ్గర ఫ్రీజ్ చేసుకున్న వాటితో వాళ్ళు వాళ్ళ ఓన్ కిడ్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. సెమెన్ ఫ్రీజింగ్ చాలా సింపుల్ అండ్ ఈజీ. ఎగ్ ఫ్రీజింగ్ కన్నా అది ఇంకా సింపుల్. ఓకే. సో జస్ట్ శాంపుల్ ఇచ్చి ల్యాబ్లో ఫ్రీజ్ చేసుకోవడం. ఎగ్ ఫ్రీజింగ్ అంటే కనీసం అమ్మాయికి ఇంజెక్షన్స్ ఒక 8 to 10 days ఇచ్చాక మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఒక 10 days ప్రాసెస్ అది. ఇది 1 day ప్రాసెస్. ఓకే. అంటే జస్ట్ ఫ్రీజింగ్ అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంది అసలు? ఎట్లా ఫ్రీజ్ చేస్తారు అసలు? ఫ్రీజింగ్ అనేది మనము విట్రిఫికేషన్, స్లో ఫ్రీజింగ్ ఇలాంటి టెక్నిక్స్ వాడతాము. సో సపరేట్ వాళ్ళు ఒక్కొక్కరికి ఒక క్రయో ఇది ఉంటుంది అనమాట. క్రయో ట్యూబ్స్లో దాన్ని ఫ్రీజ్ చేసి ల్యాబ్లో ఒక పెద్ద సిలిండర్స్లో ఉంచేస్తాం. ఓకే. సో అది ఇంకా అలా మనం ఏ స్టేజ్లో ఫ్రీజ్ చేసామో అలా ఇయర్స్ ఉండిపోతుంది. ఓకే. సో ఐవీఎఫ్లో ప్రొసీజర్ ఏమైనా చెప్తారా? అంటే ఏమైనా టైప్స్ ఉంటాయా? సో ఒకవేళ అమ్మాయిలో ప్రాబ్లం ఉంటే ఏంటి, అబ్బాయిలో ప్రాబ్లం ఉంటే ఏంటి? అంటే ఐవీఎఫ్లో ఇన్ జనరల్ అందరికీ ఉండే కామన్ థింగ్ ఏంటి, ఇంజెక్షన్స్ ఇచ్చి వైఫ్కి ఎగ్స్ అనేవి పెరిగినప్పుడు వాటిని మనము బయటకు తీసి స్పర్మ్తో కలపడం. కలిపాక మనకి ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు కొంతమందికి Day 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం, కొందరికి Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం, కొందరికి ఎంబ్రియో మీద జెనెటిక్ టెస్ట్ చేస్తాం, PGT అంటాం. అది ఇప్పుడు యూఎస్లో అయితే రొటీన్గా చేస్తారు ఐవీఎఫ్లో. మనం ఇక్కడ ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళకి. సో అంటే ప్రీవియస్ మిస్క్యారేజెస్ అయ్యాయి ఆర్ వాళ్ళ ఇద్దరిలో ఎవరికైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, సో అది బేబీకి వచ్చే అవకాశం ఉందా, ఇవి మనం ఆ జెనెటిక్ టెస్ట్లో చూడొచ్చు అన్నమాట. ఓకే. అంటే ముందే మనం టెస్ట్లు చేసి దాని PGT అంటే ఏంటంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్. ఓకే. అంటే ఇంకా మదర్ ఊమ్లోకి బేబీ వెళ్ళక ముందే మనం ఏదైనా ప్రాబ్లం ఉందా అని టెస్ట్ చేయడం. ఓకే.
సో ఇప్పుడు కొంతమందిలో ఏంటి రిపీటెడ్గా అబోర్షన్స్ అవుతుంటాయి. వాళ్ళకి పాపం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతే ఈ ప్రాబ్లం తెలుస్తుంది. అండ్ అది చాలా ట్రమాటిక్ ఉంటుంది. అన్నన్నిసార్లు మిస్కారేజ్ అయితే అమ్మాయి హెల్త్ ఎఫెక్ట్ కావచ్చు, ఎమోషనల్లీ డ్రైన్డ్ అవుట్ అయిపోతారు. సో అందుకని ఈ టెస్ట్ ద్వారా మనం ఏదైతే హెల్తీగా ఉందో ప్రెగ్నెన్సీ అదే ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి మిస్కారేజ్ రిస్క్ కూడా తగ్గిపోతుంది. ఓకే. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య చాలామంది అమ్మాయిలకి అంటే ఫీమేల్స్కి పీరియడ్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోవడానికి కారణం అవుతుందా ఇది? ఖచ్చితంగా అవుతుంది. ఓకే. ఇప్పుడు కొంతమందికి అసలు ఈ పీరియడ్స్ అవగాహన లేకుండా 2 years న్యాచురల్గా ట్రై చేస్తాం, 3 years న్యాచురల్గాను వస్తారు. అప్పుడు మేము హిస్టరీ తీసుకోవడం స్టార్ట్ చేస్తే అప్పుడు వైఫ్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో నేను వాళ్ళని ఒకటే అడుగుతా, అంటే అమ్మాయికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి కదా, అసలు మీరు ఏ టైంలో కలవాలి, అసలు ఫర్టైల్ విండో అనేది మీకు ఎలా తెలుస్తుందంటే అదే తెలియదు మేడం, అదే మేము ట్రై చేస్తున్నాము అంటారు. ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకైతే వాళ్ళకి ఏ టైంలో కలిస్తే ఆ నెలలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇప్పుడు అందరికీ తెలిసిపోతున్నాయి, యాప్స్ ఉన్నాయి, కిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే వాళ్ళకి అసలు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, వాళ్ళిద్దరు అసలు ఎప్పుడు ట్రై చేయాలి అది తెలుసుకోవడం కష్టము. సో అలాంటి వాళ్ళు పెళ్ళైన 6 monthsలోనే యాక్చువల్గా గైనకాలజిస్ట్నో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్నో కలిస్తే సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓవులేషన్ ఇండక్షన్ అంటాం. అంటే ఏంటి, అమ్మాయికి న్యాచురల్గా ఎగ్ రిలీజ్ కాకుండానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో దీంట్లో మనము ఆ ఎగ్ అనేది సరిగ్గా పెరిగి రిలీజ్ అయ్యేటట్లు చిన్న టాబ్లెట్స్ హెల్ప్ తీస్తాము అనమాట. సో ఇదే ప్రాబ్లం అనుకోండి, మనం ఇచ్చే ఈ ఓవులేషన్ ఇండక్షన్లో 6 monthsలో మెజారిటీకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఓకే. సో అంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే. ఇంకా ఫుడ్లో ఫుడ్, వెయిట్ మేనేజ్మెంట్, స్ట్రెస్ తగ్గించుకోవడము, స్లీప్ అనేది, స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా మందికి ఈ మధ్య స్లీప్ ల్యాకింగ్. నేను అందరిని రొటీన్గా ఇవి అడుగుతా, ఏవేవో కాంప్లికేటెడ్ హిస్టరీ కాదు, ఈ బేసిక్ థింగ్స్ ఫస్ట్ అడుగుతాను. ఓకే. కొందరు అసలు ఎప్పటి నుంచో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు అసలు పర్ డే ఓన్లీ 3 to 4 hours పడుకుంటానంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ ఉంటాయి. ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఇది కూడా మేజర్ రీజన్. సరిగ్గా ఫుడ్ తీసుకోకున్నా, స్లీప్ లేకున్నా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, యాక్టివిటీ లేకున్నా, వీటన్నిటి వలన కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పీరియడ్స్ టైంలో వాళ్ళ ఇంట్లో ఏదైనా వ్రతం ఉన్నా, ఎక్కడికైనా టూర్కి వెళ్ళినా వీళ్ళు టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అంటే వాటి వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఉండొచ్చా? అంత ఉంటుందని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే చాలా కామన్ సినారియో. ఎంతోమంది అసలు ఈ టాబ్లెట్స్ అనేది టెంపుల్కి వెళ్తున్నామని, ఇంట్లో ఫంక్షన్ ఉంది అని కామన్గా వాడతారు. ఎప్పుడూ ఒకసారి వాడడం వలన వాళ్ళకి ఫ్యూచర్లో ఇష్యూ ఉండదు. కానీ పదే పదే ఇలాంటి టాబ్లెట్స్ వాడడం వలన మనకు మైల్డ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, పీరియడ్స్ మరీ అటు ఇటు కావడము, ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి వాడడం వలన, రేర్గా వాడడం వలన ఏం ఇష్యూ అనేది రాదనమాట. ఓకే. అంటే అట్లా ఆపుకోవడం మంచిదేనా? అంటే వన్స్ ఇన్ ఎ వైల్ ఇంకా తప్పదు అన్నప్పుడు మంచిదే. ఓకే. ఎందుకంటే వాళ్ళ సిచ్యుయేషన్ అలా ఉంది. కానీ మన కన్వీనియన్స్ కోసం రెగ్యులర్గా అలా చేయడం మంచిది కాదు. ఓకే. అసలు అంటే బెస్ట్ సీమన్ కౌంట్ ఎంత ఉండాలి? బెస్ట్ కౌంట్ అంటే మనకి ఇప్పుడు WHO స్టాండర్డ్స్ ఉన్నాయి. నార్మల్ సెమెన్ కౌంట్ అనేది 15 million అబవ్ ఉండాలి. స్పర్మ్ మొటిలిటీ అనేది అది కూడా ఫాస్ట్ మూవింగ్ మొటిలిటీ ఒక 30% అబవ్ ఉండాలి. ఇంకొకటి స్పర్మ్ మార్ఫాలజీ అంటాం. అంటే ఏంటి, అన్ని స్ట్రక్చర్ కరెక్ట్గా ఉన్న స్పర్మ్, హెల్తీ స్పర్మ్ పర్సంటేజ్ ఒక 4% ఉన్నా చాలు. సో ఇంకా దీనిపైన ఎంత ఎక్కువ ఉన్నా మనకి నార్మల్ కిందకే వస్తుంది, తక్కువ ఉంటే అబ్నార్మల్ కిందకు వస్తుంది. కొంతమంది ఇది కూడా అడుగుతారు మమ్మల్ని, మాకు 100 million 200 million ఉంది అయినా కావడం లేదు. అంత కౌంట్ ఉన్న ఒకసారి వాళ్ళ మొటిలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ వాళ్ళ మార్ఫాలజీ అంటే హెల్తీ స్పర్మ్ పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు. అన్ని కాంబినేషన్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రీసెంట్గా ఒక కేసు మా దగ్గర ఏమైందంటే 0% నార్మల్ ఫార్మ్స్. కౌంట్ అబ్బాయికి ఆల్మోస్ట్ 85 million ఉంది, మొటిలిటీ కూడా చాలా బాగుంది, కానీ అసలు హెల్తీ స్పర్మ్ ఒక్కటి కూడా లేదు. అంటే అన్నిట్లో స్ట్రక్చర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. సో వీళ్ళకి యాక్చువల్గా మనము IVF విత్ పిక్సీ అనేది చేసాం.
ఐవీఎఫ్లో కూడా రకరకాల స్పోమ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ ఉంటాయి. ఓకే. దాంట్లో ఈ పిక్సీ అనే దాంట్లో మనము ఆ స్పోమ్ పూల్ నుంచి ఏది బెస్ట్ స్పోమ్ అనేది పికప్ చేసుకోవచ్చు. ఓకే. సో వాళ్ళకు కూడా రిజల్ట్ అనేది వచ్చింది. ఇంకొందరిలో ఏం చూస్తాము, డిఎఫ్ఐ ప్రాబ్లం అంటే స్పోమ్లో హెడ్ పీస్లో ఉన్న జీన్స్ అనేది బ్రేకేజ్ ఉంటుంది, డిఎన్ఏ డ్యామేజ్ ఉంటుంది. వీళ్ళకి కూడా వైఫ్కి మిస్కారేజ్ కావచ్చు, ప్రెగ్నెన్సీలు రాకపోవచ్చు. వీళ్ళకి మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ వాడతాం ఐవీఎఫ్లో. దాంతో ఇలాంటి ప్రాబ్లం ఉన్న స్పర్మ్ని ఫిల్టర్ చేసేస్తాం. ఫిల్టర్ చేసి మంచిగా ఉన్న స్పర్మ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో నాకు ఇక్కడ ఒక డౌట్, అంటే నేను సైన్స్ స్టూడెంట్ని. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు అంటే స్పర్మ్లో కణం ఉంటుంది, ఆ కణంలో ఇవన్నీ మీరు ఇప్పుడు టెస్టులు చేస్తాం అది ఇది అని చెప్పేసి చాలా మంది అసలు నిజంగా అంత చిన్నదాన్ని అసలు ఎట్లా చూస్తారు, వీళ్ళు టైల్ ఎక్కడ ఉంటుంది, హెడ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు మేము? అంటే మనము రోజు చేసేది ఇవే, మన దగ్గర ఉన్న టెక్నాలజీ మైక్రోస్కోప్స్తో. సో అంత చిన్న స్పర్మ్ని కూడా మనం మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ని చూడగలం. సో అవన్నీ చూసి మనం ఒక్కొక్క స్పర్మ్ని స్టడీ చేస్తేనే అసలు ప్రాబ్లం ఎక్కడ, వాళ్ళకి ఏంటి ట్రీట్మెంట్ అనేది మనం చూడగలం. ఇప్పుడు ల్యాబ్లో కూడా మీకు ఆ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది కదా స్పర్మ్ అండ్ ఎగ్ కలిపాక. చాలా మంది మేము ఆ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మాకు చూపించండి అంటారు. ఎంబ్రియో కూడా చాలా చిన్నగా, అది ఓన్లీ మైక్రోస్కోప్లో కనబడేది. సో మేము ఏవైతే స్కాన్లలో వాళ్ళకి చూపిస్తామో ఆ ఎంబ్రియో చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ మీడియా బబుల్ చూడగలం. దాని ప్రకారం ఎక్కడ కరెక్ట్ ప్లేస్లో పెడుతున్నామా అనేది తెలుస్తుంది అనమాట. ఓకే. సో అంటే సీమెన్ కౌంట్ సో ఇప్పుడు 25 ఏజ్ ఉన్న పర్సన్కి 65 ఏజ్ ఉన్న పర్సన్కి సేమ్ ఉంటుందా? అస్సలు ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఏజ్ ఎఫెక్ట్ ఫీమేల్స్ మీద ఎలా ఉంటుందో మేల్స్ మీద కూడా అలానే ఉంటుంది. ఓకే. సో వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది, కౌంట్ తగ్గిపోతుంది, మూమెంట్ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి, వాళ్ళ డిఎఫ్ఐ ఇప్పుడు అన్నాను కదా డిఎన్ఏ స్పర్మ్ హెడ్లో, అది ఎక్కువ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఏజ్తో పాటు. అందుకని ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే ఒక్కొక్కసారి మనకి వైఫ్కి మిస్కారేజెస్ కావచ్చు, పిల్లలు ప్రాబ్లంతో పుట్టచ్చు. ఓకే. సో కాబట్టి మేల్ ఏజ్ కూడా ఈక్వలెంట్లీ ఇంపార్టెంట్. మీరు ఇంకోటి 65 అన్నారు కదా, మన ఇండియన్ రూల్ ప్రకారము హస్బెండ్ 55 క్రాస్ అయితే అసలు మనం ట్రీట్మెంట్స్ కూడా చేయకూడదు. ఓకే. 55 ఇస్ ద కట్ ఆఫ్. ఎందుకు అలా పెట్టారంటే ఒక రీజన్ ఉంది. 55 క్రాస్ అయిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్స్ చేసి బేబీ కానీ అబ్నార్మల్గా అలా పుట్టినా, వైఫ్కి మిస్కారేజ్ అయినా అది మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వెల్ఫేర్ ఆఫ్ చైల్డ్ అది ఇంపార్టెంట్. కాబట్టి ఒక రూల్ అనేది సెట్ చేశారు, అంటే టూ యంగ్ ఉండకూడదు, టూ ఓల్డ్ ఉండకూడదు, ఇంక్లూడింగ్ మా ట్రీట్మెంట్స్ న్యాచురలే కాదు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఫీమేల్స్కి మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక 5 times అంటే 4-5 times అయిన తర్వాత ఇంకా కష్టం పిల్లలు పుట్టడం అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అసలు మిస్క్యారేజ్ ఎందుకు అవుతుంది అసలు? ఇప్పుడు రిపీటెడ్ మిస్కారేజెస్ ఆర్ రికరెంట్ మిస్కారేజెస్ అంటారు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని. చాలా రీజన్స్ ఉంటాయండి. మనము కొన్నిసార్లు ఎన్ని టెస్ట్లు చేసినా ఇది రీజన్ అనైతే ఫైండ్ అవుట్ చెయ్యకపోయే కప్పులు ఉన్నారు, కొందరిలో రీజన్స్ బయటపడే అవకాశం కూడా ఉంది. సో మనము బేసిక్ టెస్ట్లు ఉంటాయి, అంటే వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లం ఉందా, బ్లడ్ క్లాటింగ్లో ప్రాబ్లం ఉందా, ఆర్ యాంటీబాడీస్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చూసుకొని మనము అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇస్తే కొంతమందికి మిస్కారేజ్ అనేది ప్రివెంట్ చేయగలం. ఇంకొందరిలో అది యూట్రస్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. వాళ్ళకి మనం కింద సర్వైకల్ స్టిచ్ వేయడం ద్వారా, యూట్రస్కి ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడం ద్వారా కూడా మనం మిస్కారేజ్ని అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ చేసిన మిస్కారేజెస్ అవుతున్నాయి రిపీటెడ్గా అంటే వాళ్ళు ఇంకా సరగసీ ఆప్షన్ ఆలోచించవచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు సరోగసీకి వెళ్తే అసలు సరోగసీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అసలు? సరగసీ ప్రాసెస్లో ఎలా అంటే కపుల్ ఫస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అంటే తన ఎగ్స్ వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ కలిపి మనం ఎంబ్రియో ఫామ్ చేసి ఇటుపక్క సరగేట్గా ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా వాళ్ళ యూట్రస్ పొర అనేది ప్రిపేర్ చేసి వీళ్ళ ఫామ్ అయిన ఎంబ్రియోని కపుల్ ఎంబ్రియోని ఈ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేశాక ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చాక రొటీన్ ప్రెగ్నెన్సీ స్కాన్లు చెకప్ అంతా
డెలివరీ అదంతా అయ్యాక ఇంకా బేబీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు రీసెంట్గా మన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒక కేసు అవ్వడం జరిగింది. సో సృష్టి సంథింగ్ ఏదో ఉంది. సో అంటే వాళ్ళ విషయాలు మనం మాట్లాడుకుంటే అంటే వాళ్ళు సరోగసి అని చెప్పేసి వేరే వాళ్ళ బాబుని తీసుకొచ్చి మీకు పుట్టాడని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అట్లాంటివి జరిగినప్పుడు సో చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. సో వీటిపైన ట్రస్ట్ అనేది పోతుంది. సో అంటే ఇవి అసలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఏంటి, అది ఎందుకు జరిగింది? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మీద చాలామందికి అపోహలు ఉంటాయి. కానీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని కలిసి ఆ క్లినిక్ చూసి వాళ్ళ పద్ధతి తెలుసుకున్నప్పుడు ఇలాంటి అపోహలు చాలా వరకు వెళ్ళిపోతాయి. బికాస్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి ఫర్టిలిటీ ఫీల్డ్లోనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా ఉంటాయి. కానీ అది మనం కరెక్ట్గా అనలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ అవుతున్నది మెయిన్గా ఏంటి, సరిగ్గా రిజిస్ట్రేషన్ లేని క్లినిక్స్, సరిగ్గా రిజిస్ట్రేషన్ లేని డాక్టర్స్. ఇప్పుడు ఎన్నో ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి, మాకు ఎన్నో సర్టిఫికెట్స్ అనేది ఇష్యూ చేస్తారు. మా సర్టిఫికెట్స్ ఉంటాయి, క్లినిక్ సర్టిఫికెట్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఉంటాయి. అవన్నీ మీరు చూస్తే బయట డిస్ప్లే అయి ఉంటాయి. సో వచ్చిన పేషెంట్స్ అవన్నీ చూసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ రైట్ క్లినిక్ని చూస్ చేసుకోవాలి. సో అప్పుడే వాళ్ళకి 50% ప్రాబ్లం తగ్గిపోయినట్లు. తర్వాత ఏంటి, క్లినిక్లో కూడా ఇలాంటివి అంటే మిక్సింగ్ అప్లు ఇవి కాకుండా ప్రతి క్లినిక్కి వాళ్ళ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. అంటే పేషెంట్కి ఒక యూనిక్ ఐడి నెంబర్ క్రియేట్ చేయడము, డబుల్ విట్నెసింగ్ సిస్టము, 1 time 1 sample. ఇప్పుడు సెమెన్ కూడా ఒక్కసారి 3-4 samples చెయ్యం. సో వీ డూ ఓన్లీ 1 sample అట్ ఎ టైం. దానికి కూడా 2 విట్నెసింగ్ ఉంటారు. సేమ్ లోపల ప్రొసీజర్స్ చేసేటప్పుడు కూడా ఒక్కసారికి ఒకరే. అండ్ మనకి ఆ బార్ కోడ్ కానీ ఐడి కానీ ఏదైతే పేషెంట్ ట్యాగ్ మీద ఉంటుందో వాళ్ళ ఫైల్ మీద ఉంటుందో అదే మనం లోపల పెట్టే వాళ్ళ ఎగ్ మీద, స్పర్మ్ మీద, ఆ ఇంక్యుబేటర్లో ఆ డిష్ మీద, ఎంబ్రియో అన్నిటి మీద అదే ఉంటుంది. సో అది ప్రతిదీ 2 people చూసి వాళ్ళు కన్ఫర్మ్ చేశాకే మనం వెళ్తాం. ఈవెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందు పేషెంట్ కూడా అవన్నీ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ హస్బెండ్ నేమ్, వాళ్ళ ఐడి నెంబర్ అవన్నీ కరెక్ట్ అయితేనే దెన్ విల్ గో ఫర్ ద ప్రొసీజర్. సో అందుకని మన క్లినిక్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే అంటే వాళ్ళ కేసులోనే మనం చూసుకుంటే బెగ్గర్స్ దగ్గర ఎగ్స్ తీసుకోవడం, సో సీమన్ తీసుకోవడం, ఇవన్నీ మనం చూడడం జరిగింది, వినడం జరిగింది. అంటే న్యూస్లో మొత్తం వచ్చింది కాబట్టి. అంటే వాళ్ళు ఆ ప్రాసెస్ ఎట్లా చేసి ఉండొచ్చు అంటే సీమన్లో ప్రాబ్లం ఉంటే ఈ బెగ్గర్స్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళది యూజ్ చేయడం ఇట్లా చేసి ఉండొచ్చా? అది మనము వాళ్ళ ఇంటర్నల్గా ఏమైంది వీ కెన్ నాట్ కమెంట్. కానీ యూజువల్గా ఏంటి అంటే మనం ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది చాలా టైం టేకింగ్. అంటే ఇప్పుడు ఒక్కొక్క కపుల్తో మేము ఇన్ఫర్టిలిటీ కపుల్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళతో ఫెయిల్స్ అయిన అంటే ఇంతకుముందు ఫెయిల్ అయిన గంట సేపు మాట్లాడిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. సో అంతసేపు కౌన్సిలింగ్ చేయడం కన్నా మనము షార్ట్ కట్స్ వెళ్ళిపోదామా అని అనుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు కొంతమంది మా దగ్గరకు సర్గసీకి వచ్చినప్పుడు కూడా అది ఒక పెద్ద ప్రాసెస్. మన గవర్నమెంట్ దగ్గర 2 level of పర్మిషన్స్ రావాలి. తర్వాత అన్నీ మనము అంటే ఈ ఆల్ట్రిస్టిక్ సర్గస్ అంటే కమర్షియల్ సర్గసీ బ్యాండ్, వాళ్ళ ఓన్ సర్గేట్ హూ ఈస్ హెల్పింగ్ దెమ్ నాట్ ఫర్ మనీ, వాళ్ళనే తీసుకురావాలి. సో ఇలా ఒక పద్ధతి ప్రకారం వెళ్తే టైం పడుతుంది. కానీ చాలా మంది అట్లా పద్ధతి ప్రకారం వెళ్ళడం ఎందుకు, ఈజీ షార్ట్ కట్స్ చూసుకుంటాం కదా అని వెళ్ళినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మా దగ్గర కూడా కొంచెం స్పీడప్ చేయండి అట్లాంటివి ఏమి ఉండవు. ఏదైనా కూడా అకార్డింగ్ టు లా మెల్లగానే వెళ్ళాలి మనము, అన్ని పర్మిషన్స్ వచ్చాకే. అది కపుల్కి ఇంపార్టెంట్, హాస్పిటల్కి ఇంపార్టెంట్. చాలా మంది అది వాళ్ళ గురించి అనుకోరు, ఏదో హాస్పిటల్ గురించి అనుకుంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ ఇప్పుడు అయిన దాంట్లో ఇప్పుడు కపుల్ కూడా దే ఆర్ ఆల్సో సఫరింగ్ కదా. కరెక్ట్ మనం పద్ధతి ప్రకారం అన్ని చూసుకొని వెళ్తే ఇలా అయ్యే అవకాశాలు ఉండవు. అవును. సో సరోగసీ అంటే ఎన్ని మంత్స్ పడుతుంది సరోగసీ ప్రాసెస్? సరగసి ప్రాసెస్లో మనకి ఎక్కువ గవర్నమెంట్ పర్మిషన్సే ఇన్వాల్వ్డ్ అండి. దాని తర్వాత యాక్చువల్గా చేసే ట్రీట్మెంట్ మనకి 1-2 నెలలే ఉంటుంది. బట్ గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని సెట్ ఆఫ్ పర్మిషన్స్ వాళ్ళకి 1 by 1 వచ్చాకే మనం అసలు ఆ ఫైనల్ స్టెప్కి వెళ్ళగలం. అంటే గవర్నమెంట్ నుంచి లీగల్గా పర్మిషన్స్ వచ్చిన తర్వాత 2 months ట్రీట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత 9 monthsలో బేబీ డెలివరీ. ఓకే. సో అంటే ఈ ప్రాసెస్ ఏమైనా చెప్పగలరా? అంటే ఎట్లా చూస్ చేసుకుంటారు వాళ్ళు? అంటే మనం అసలు సరగేట్ సెలెక్షన్లో మనం ఇన్వాల్వ్ కాలేం కదా. దే నీడ్ టు గెట్ దేర్ ఫ్యామిలీ మెంబర్ కానీ ఫ్రెండ్ కానీ. ఇప్పుడు కానీ వాళ్ళు తెచ్చిన వాళ్ళు మెడికల్గా ఫిట్ ఉన్నారా ప్రెగ్నెన్సీకి
అన్నదే మనం చూడగలము. అంటే వాళ్ళది అల్ట్రాసౌండ్ చేసి వాళ్ళ గర్భసంచి ఎలా ఉంది, వాళ్ళ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ జనరల్ హెల్త్ ఎలా ఉంది, ఇలాంటి స్క్రీనింగ్ చేస్తాం అనమాట. ఓకే. అంటే ఇప్పటి వరకు మన దగ్గర ఎన్ని సరోగసీలు అవ్వచ్చు మ్యామ్? సరగసి ట్రీట్మెంట్స్ మనం ఇంకా లైక్ ఆన్ గోయింగ్ పర్మిషన్స్ అలానే ఉన్నాయి. ప్లస్ చాలా మంది ఏమవుతుందంటే ఇట్లా ఫ్యామిలీ మెంబరు ఇది తెచ్చుకోవడం దగ్గర చాలా వాళ్ళు అంటే హెసిటేట్ చేస్తారు, దొరకరు. సో అక్కడే వాళ్ళకి చాలా ప్రాసెస్ డిలే అవుతూ పోతుంది అనమాట. ఓకే. అంటే మన సైడ్ నుంచి మనం ఏం ప్రొవైడ్ చేయలేము అప్పుడు అది కమర్షియల్ సరగసి అవుతుంది కదా, అది మనకు అలౌడ్ కాదు ఇండియాలో. ఓకే. సో అంటే మరి హాస్పిటల్ వాళ్ళు ఎలా చేయొచ్చు మరి? ఇల్లీగల్ అది. అదే అన్నాను, లీగల్గా వెళ్తే టైం పడుతుంది. మనం అవుట్ సైడ్ ఇది వెళ్ళినాము అంటే ఎలా అయినా చేస్తారు. ఓకే. సో అంటే ఇప్పటివరకు మన ఫర్టిలిటీ నుంచి సో ఎంతమందికి పిల్లలు పుట్టి ఉండొచ్చు, అంటే ఎంతమంది పేషెంట్స్కి? ఇప్పుడు మా సక్సెస్ రేట్ కూడా వీఆర్ మెయింటైనింగ్ అరౌండ్ 60, కొన్ని నెలలు 70 అలా కూడా వెళ్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇన్ టోటల్ అరౌండ్ మేము ప్రాబబ్లీ 9,000 to 10,000 పేషెంట్స్ చూస్తే దాంట్లో ఒక 50-60% అనుకోండి. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యామ్ హాస్పిటల్ పెట్టి? టోటల్ 5 years. ఇప్పుడు 5th anniversary రన్నింగ్ మాది. ఓకే. సో అంటే ఎట్లా అంటే అంటే పిల్లలు పుట్టగానే వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటారా వాళ్ళ ఫీలింగ్స్? డెఫినెట్గా ఎంతోమంది ఇప్పుడు పొద్దున్న కూడా ఒక సక్సెస్ స్టోరీ, వాళ్ళకి ఇంతకు ముందు అవుట్ సైడ్ ట్రీట్మెంట్స్ ఒక IUI అయింది, మా దగ్గరకు కూడా వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చారు. అంటే వాళ్ళ రిలేటివ్ ఒకరు చెప్పారు. ఓకే. సో మా దగ్గర ఫస్ట్ IVFలోనే కన్సీవ్ అయిపోయారు. చాలా హ్యాపీ. అసలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళ హ్యాపీనెస్ 9 months కూడా మా గురించి మర్చిపోరు. ఎందుకంటే మేము డెలివరీ చెయ్యం, కన్సీవ్ అయ్యాక ఒక 1-2 months చూసుకొని డెలివరీ యాక్చువల్గా వాళ్ళ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గర చేయించుకోమంటాం. ఓకే. కానీ వాళ్ళకి డెలివరీ అయిన వెంటనే గుర్తొచ్చేది ఫస్ట్ ఈ మా క్లినిక్ ఈషా IVF. ఫస్ట్ మాకు ఫోన్ చేసి ఇట్లా డెలివరీ అయింది మేడం, కన్వే చేయండి, బాబు పుట్టాడు, పాప పుట్టింది అని ఫోటోలు పంపిస్తారు. తర్వాత బేబీని తీసుకొచ్చి చూపిస్తారు. అంటే అన్ని నెలలు అయినా మా దగ్గర నుంచి డిశ్చార్జ్ అయినా ఫస్ట్ మేమే గుర్తొస్తాం వాళ్ళకి డెలివరీ అయ్యాక. సో బేబీస్ని తీసుకొచ్చి కూడా రే నీది ఇక్కడే స్టార్ట్ అయిందిరా జర్నీ అని చూపిస్తుంటారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎవరికైనా IVF ప్రాసెస్ చేసి అంటే ఫీల్ అవుతూ వచ్చిన ఏదన్నా ఉందా కేసు? ఉంది. అంటే ఇప్పుడు చూడు, మేము 100% ఎవరికి ఇవ్వలేము, మా ప్రయత్నాలు మేము చేస్తుంటాం. సో మెజారిటీకి మనము చేసే ఈ డిఫరెంట్ టెక్నిక్స్తో రిజల్ట్ వచ్చిన అవకాశాలే ఉన్నాయి. ఎవరికైతే రిపీటెడ్గా రావడం లేదు, అంటే అది వాళ్ళ ఎగ్స్ గురించా స్పోమ్ గురించా అన్ఎక్స్ప్లెయిన్డా, సో వాళ్ళకి యూజువల్గా మేమే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఓకే. సో ఎక్కువ ఇవి ఇప్పుడు ఫర్ ఇన్స్టెంట్ ఎస్టర్డే ఐ సా ఏ కపుల్ US నుంచి వచ్చారు. ఆ అమ్మాయికి ఇప్పటికి 9 IVF ట్రీట్మెంట్స్ అయ్యాయి US లో. సో 9 IVF ట్రీట్మెంట్స్ బేసిక్గా వాళ్ళకి ఎంబ్రియోస్ అనేది సరిగ్గా ఫామ్ కావడం లేదు, ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళు అదే ట్రీట్మెంట్ రిపీటెడ్గా చేసుకోవడం ద్వారా అమ్మాయి హెల్త్ కూడా అఫెక్ట్ కావచ్చు కదా. సో అందుకని వాళ్ళకి ఆల్టర్నేటివ్ థెరపీస్ చేస్తున్నాం అనమాట. ఓకే. అంటే ఏ థెరపీస్ ఇప్పుడు మీరు చేస్తున్నారు? సో బేసిక్గా ఎగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి దే విల్ గో ఫర్ డోనర్ ఎగ్. ఓకే. సో అంటే డోనర్ ఎగ్ అంటే డోనర్ ఎవరై ఉంటారు? సో డోనర్ అనేది మనం ఇప్పుడు ఎవరైతే హెల్తీగా ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే విల్లింగ్గా ఎగ్ అనేది డొనేట్ చేస్తారో వాళ్ళ ఎగ్స్ని తన హస్బెండ్ స్పోమ్తో కలిపి తనకి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమన్నా లీగల్గా ఏమన్నా పర్మిషన్స్ అవి తీసుకోవాలా? ఇక్కడ కూడా డోనర్ అఫిడవిట్ అనేది ఉంటుంది, డోనర్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ART రూల్స్ వచ్చాయి అంతా, అది యాక్చువల్గా మంచి కోసమే. ఎందుకంటే ఇంతకు ముందు డోనర్స్ అనేవాళ్ళు రిపీటెడ్గా ఇవ్వడము, సో వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ కావడము, వాళ్ళ కాంప్లికేషన్స్ రావడం ఇలా ఉండేది. ఇప్పుడు వచ్చిన న్యూ రూల్స్లో ఒక్క డోనర్ ఒక్కసారే డొనేట్ చేయాలి. అది కూడా ఎక్కువ ఎగ్స్ అనేది మనం వాడకూడదు. సో ఓన్లీ 7 eggs per donor మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే. సో IVF త్రూ పుట్టిన బేబీ హెల్తీగా ఉంటుందా? డెఫినెట్గా ఉంటాడు. ఎందుకంటే ఇది కామన్గా అందరికి వచ్చే డౌటే. సో మేము చెప్పే రీజన్ కూడా IVFలో మీ స్పర్మ్ అండ్ ఎగ్ ఫర్టిలైజ్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం, కానీ ఆ ఇనీషియల్ థింగ్ జెనెటిక్స్ అనేది ఏం మారవు. ఇప్పుడు బేబీలో ఏదైనా ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ జెనెటిక్ ప్రాబ్లం. సో వాళ్ళ జీన్సే మనం కంబైన్ చేసి బేబీని క్రియేట్ చేస్తున్నాం, కానీ
వీఆర్ నాట్ అంటే కొత్త జీన్స్ అనేది ఏం క్రియేట్ చేయడం. కాబట్టి ఐవీఎఫ్ బేబీస్కి న్యాచురల్ బేబీస్కి అసలు ఏం డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ ఆ స్టార్టింగ్లో అయ్యే ఫర్టిలైజేషన్ మాత్రమే ల్యాబ్లో అవుతుంది. కానీ ఒక్కటి ఏముండొచ్చు అంటే ఐవీఎఫ్లో ట్విన్ ప్రెగ్నెన్సీ ఎక్కువ చూస్తాం. సో ఇప్పుడు ట్విన్స్ న్యాచురల్గా వచ్చిన ఐవీఎఫ్లో వచ్చిన బేబీస్కి కొంచెం ఇష్యూస్ ఎక్కువ రావచ్చు. ఎందుకు? బికాస్ ఆఫ్ ప్రీటర్మ్. చాలామంది ట్విన్స్ టర్మ్ క్యారీ కాకుండా 8th monthకే డెలివరీ కావడము, అందువలన బేబీస్ కొంచెము ఐసీయూలో ఉండాల్సిన అవసరము, లో బర్త్ వెయిట్, ఇలాంటి కాంప్లికేషన్స్ ట్విన్స్ ఉంటే ఉండొచ్చు అనమాట. ఓకే. సో అందుకని ట్విన్స్ రాకుండా చూసుకోవడం కూడా మంచిదే. ఓకే, రాకుండా చేస్తారా? అంటే ఇప్పుడు ఐవీఎఫ్లో మనం ఎన్ని ఎంబ్రియోస్ పెడతామో దాన్ని బట్టి సింగిల్ ట్విన్స్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. సో మేము రొటీన్గా డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే 2 embryos. ఎందుకు అంటే సింగిల్ కన్నా డబుల్కి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే. కానీ కొంతమందిలో ఏమవుతుంది, డబుల్ పెట్టినప్పుడు ఆ 2 కూడా అటాచ్ అయిపోతాయి. ఓకే. సో వాళ్ళకే ట్విన్స్ అవుతుంది. ఓకే. అంతేగాని మేము ట్విన్స్ గురించి ట్రీట్మెంట్ చెయ్యం, అది ఒక పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అలా అయిపోతుంది. కొందరు వచ్చి ఇలా అడుగుతారు కూడా, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మేడం నేను ట్విన్స్ ప్లాన్ చేస్తున్నా నాకు ఐవీఎఫ్ చేయండి అని. ఓకే. అంటే వాళ్ళకి న్యాచురల్గా పుడుతున్నా బట్ ట్విన్స్ కావాలని ఉన్న వాళ్ళు ఆర్ ఐవీఎఫ్ అవసరం ఉన్న వాళ్ళు కూడా. ఐవీఎఫ్ అవసరం ఎలాగూ ఉంది మాకు, ఒకేసారి ట్విన్స్ అయిపోతే బెటర్ కదా, సో 2 అంటే ట్విన్స్ వచ్చేటట్లు ఏదైనా చేసేయండి అంటారు. అట్లా ఏదైనా చేసేసేది మా చేతిలో ఉండదమ్మా. డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు, అది మీ బాడీ తత్వం బట్టి ఉంటుంది అని చెప్తాం. ఓకే. అంటే ఇప్పటి వరకు మేడం మీరు ఎన్నో కేసెస్ చూసి ఉంటారు, అంటే ఎంతోమంది కపుల్స్ని చూసి ఉంటారు. సో ఏదైనా మీకు షాకింగ్ అనిపించిన ఏదన్నా కపుల్ స్టోరీ ఏదన్నా ఉందా? అంటే మాకు ఈ ఐవీఎఫ్ ఫీల్డ్లో ఇన్ఫర్టిలిటీలో ఎవ్రీడే మిరకల్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు కొందరిలో ఎంబ్రియోస్ చాలా పూర్గా ఉన్నాయి, ఇవి ట్రాన్స్ఫర్ చేద్దామా వద్దా అని. ఇప్పుడు లాస్ట్ మంత్ ఒక అమ్మాయిది ఇట్లే వీడి మేల్ ఫ్యాక్టర్ ఏదో ఉందని ఐవీఎఫ్ చేస్తే ఎంబ్రియోస్ అంత మంచి క్వాలిటీ రాలే. యాక్చువల్గా డిఫర్ చేద్దామంటే అసలు ట్రాన్స్ఫర్ చేద్దామా లేదా అని తర్జనా భర్జనాలు చేసి వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తే సరే ఛాన్స్ తీసుకుందాం ట్రాన్స్ఫర్ చేయండి మేడం అన్నారు. సో 2 embryos ట్రాన్స్ఫర్ చేసాం, ఫింగర్స్ క్రాస్డ్ ఏమవుతుందో రిజల్ట్ అని. పాజిటివ్ వచ్చింది, దాని మీద ఏంటి ట్విన్ ప్రెగ్నెన్సీ అమ్మాయికి. సో 2 పూర్ క్వాలిటీ అనుకున్నప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చేయడం ఏంటి అనేది అది నిజంగానే మాకు ఒక మిరకల్ అనిపించింది. సో అంటే ఇట్లాగే మీ దగ్గరకు వచ్చినప్పుడు కపుల్ ఏదన్నా అంటే కామెడీగా మాట్లాడే కొన్ని ఉంటాయి కదా, అంటే మీరు మర్చిపోలేంది మిత్స్ అంటాం అవి. ఓకే. సో అట్లా అవన్నీ మా మిత్స్ అన్ని మా కామెడీ. సో మోస్ట్ కామన్ ఏంటి, హీట్, వేడి, అందరికి ఉండే మిత్ అది. ఇందాక వచ్చిన పేషెంట్, ఈ అమ్మాయి చాలా వేడిగా ఉంటుంది మేడం, ఈ అమ్మాయికి హీట్ ఎక్కువ మేడం, అందుకే ప్రెగ్నెన్సీ రావడం లేదు మేడం. ఆర్ కొన్ని ఫుడ్స్ మీద, ఇందాక ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయి కాకరకాయ తినొద్దు అంటున్నారు మేడం, అది హీట్ చేస్తుంది అంట కదా, మా మదర్ వద్దంటున్నారు, నాకు అది చాలా ఇష్టము, తినకూడదా మేడం అని ఆవిడ. అలాంటి హీట్ కాన్సెప్ట్ అనేది లేనే లేదండి మెడిసిన్లో, అదంతా అపోహ మిత్. సో హ్యాపీగా అన్ని హెల్తీ ఫుడ్స్ తినచ్చు. సో అట్లా సమ్మర్లో కొంతమంది ట్రీట్మెంట్లు చేసుకోరు, అది ఇంకొక పెద్ద మిత్. సమ్మర్లో వేడి వలన రిజల్ట్స్ తగ్గిపోతాయేమో, సో మేము వింటర్లో ప్లాన్ చేసుకుంటాం మరి లేటర్ అంటారు. అలా ఏం ఉండవు, ల్యాబ్లో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. మీరు సమ్మర్ వింటర్ ఎప్పుడు చేయించుకున్నా మీ వీలు ప్రకారం సేమ్ రిజల్ట్ ఉంటుంది అనేది చెప్తాం అన్నమాట. ఓకే. అయితే నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నేను చదువుకున్నప్పుడు ఎక్స్ అంటే ఫీమేల్, వై అంటే మేల్ అనుకుంటా, కరెక్టేనా మేడం? ఓకే. సో అంటే నాకు అది గుర్తుంది, అందుకని XY అంట, క్రోమోజోమ్స్ XY అంట. సో ఏంటంటే ఇది అంటే ఇప్పుడు మీరు అంటే ఒక కణాన్ని తీసుకున్నప్పుడు మీరు టెస్ట్ చేస్తూ ఉన్నారు, సో అక్కడ మీకు తెలిసిపోతుంది అంటే జెనెటిక్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమన్నా ఉందా అని చెప్పి. మనము స్పర్మ్ మీద చేయలేము, ఎగ్ మీద చేయలేము, ఎంబ్రియో మీద చేయగలం. రెండు కలిపాక, ఓకే, సగం సగంగా చేయలేము. ఓకే. సో 2 కలిపాక మీరు చేయడం అంటే ఇక్కడ ఒకటి ఫామ్ అయిపోతుంది, సో దానిపైన మీరు చేస్తారు. సో ఇక్కడ చాలా మందికి ఏంటంటే అబ్బాయిలు కావాలన్నట్టు ఒకటి ఉంటుంది. సో అనుకున్నా మీరు అదే అడగబోతున్నారు. సో అంటే ఉంటుంది, అంటే ఆ ప్రాసెస్ కూడా మీరు అంటే XXని కలిపితే ఇది అవుతుంది, XYని కలిపితే ఇది అవుతుంది, సంథింగ్ ఇది తెలిసి ఉంటుంది డాక్టర్స్. సో ఇదేమైనా చేస్తారా? ఇప్పుడు జెండర్ సెలెక్షన్ అనేది మన ఇండియాలో అసలు ఇల్లీగల్, ఓకే, చెయ్యనే కూడదు.
కానీ ఇట్లా చాలామంది డెస్పరేట్ అయిపోయి అబ్బాయిలు కావాలని రకరకాల మోసాలకి పాపము వాళ్ళు సెన్సిటివ్ అయిపోయి ఇవన్నీ ఇలాంటి ప్రాసెస్ కొందరు ఏం చెప్తారంటే వాళ్ళకి ఈ ఇంజెక్షన్ తీసుకుంటే అబ్బాయి పుడతాడు, ఈ తర్వాత ఈ మెడిసిన్స్ వాడితే వై క్రోమోజోమే వెళ్తుంది, లేదా ఈ ప్రొసీజర్ చేయించుకొని నీకు అవుతుంది అని రకరకాల మోసాలు జరుగుతాయి. సో అలాంటి వాళ్ళు చాలామంది మా దగ్గరకు వస్తారు. వాళ్ళకి మేము ఒకటే చెప్పేది, ఐవీఎఫ్లో అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ట్విన్స్ అయ్యి రెండు కూడా కావచ్చు, కానీ ఏది అవుతుందని మేము ల్యాబ్లో టెస్ట్ చేయలేము. సో అది మీరు ఛాన్స్ తీసుకొని చేయించుకోవాలంటే చేయించుకోండి, కానీ అబ్బాయి పుట్టాలంటే మాత్రం ఇక్కడ ట్రీట్మెంట్ వద్దు అనే చెప్తాం. బికాస్ అది మనం ఇట్లా స్పోమ్లోనూ ఎగ్లోనూ చూసేది కాదు. ఎంబ్రియోని ఫామ్ చేసి ఎంబ్రియో మీద టెస్టింగ్ చేస్తే తెలిసే అవకాశం ఉంది, కానీ ఎంబ్రియో మీద అసలు జెండర్ టెస్ట్ అనేది ఇండియాలో చేయకూడదు, చేయడం అనేది ఇల్లీగల్. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి అబ్రాడ్లో, వాళ్ళ దగ్గర అది లీగల్, ఇలాంటివి చేసుకోవచ్చు. స్కాన్లో కూడా అబ్బాయి అమ్మాయి చూసుకోవచ్చు. మన ఇండియాలో ఇది తప్పే, స్కాన్లో కూడా ప్రెగ్నెన్సీలో అబ్బాయి అమ్మాయి అనేది చెప్పకూడదు. సో ఇవన్నీ వెరీ స్ట్రిక్ట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ పీసీపీఎన్డిటీ అని రూల్ అండ్ లా ఉందన్నమాట. ఓకే, నాకు ఒక డౌట్. ఇప్పుడు ఎంబ్రియో మీరు రెడీ అయిన తర్వాత సో చూడంగానే మీకు అర్థమైపోతుంది? అస్సలు అర్థం కాదు. నేను పేషెంట్కి ఇదే చెప్తా, ఎంబ్రియో చూస్తే హెల్తీగా ఉందో లేదో తెలుస్తుంది, కానీ ఇది అబ్బాయి ఎంబ్రియో అమ్మాయి ఎంబ్రియో అనేది మాకు ఎలా తెలుస్తుంది? అస్సలు తెలియదు. అది కూడా ఒక మిత్. మీకు తెలిసిపోతుంది లేండి మేడం అంటారు. మాకు తెలియదన్నా వాళ్ళ అంటే కొంతమందికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది, కొంతమందికి ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అదే మాట్లాడతారు. వాళ్ళకి ఇంకా మేము ఇలాంటివి ఉంటే ఇంకా లీగల్ ఇవి వస్తాయమ్మా, మేమైతే చేయలేమని చెప్పి పంపించేస్తాం. ఎవరైనా వచ్చి అడగడం జరిగిందా? చాలా మంది అడుగుతారు, చాలా మంది అడుగుతారు. వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తాము. ఇంత చేసినా కూడా లేదు అని అలానే అడమెంట్ ఉన్న వాళ్ళకి అసలు ట్రీట్మెంట్స్ చెయ్యం. సో ఎవరైతే కన్విన్స్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే కదా, మంచిదే కదా అని అనుకున్న వాళ్ళకే ట్రీట్మెంట్ చేస్తాం. మేడం, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారు కానీ కొంతమందికి మళ్ళీ పిల్లలు పుడతారు అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? సో ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము, కొందరు ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత అదే పనిగా ఇంకొక కిడ్కి ప్లాన్ చేసి ట్యూబల్ రివర్సల్ అంటారు. అదేదైతే మనము ఆపరేషన్ చేసామో అది మరి ట్యూబ్స్ దగ్గర ఉన్న బ్లాక్ని తీసేసి ట్యూబ్స్ ఓపెన్ చేయించుకొని ట్రై చేస్తారు. అలా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొందరు ఏంటంటే వీ హ్యావ్ సీన్ లైక్ అంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకొని తర్వాత పిల్లలకి ఏదో ప్రాబ్లం అయ్యి, అంటే నా దగ్గర వచ్చిన కొందరు కపుల్స్లో ఏం చూసామంటే ఇట్లా రీసెంట్గా ఒకరు వచ్చారు, 45-46 ఇయర్స్, బాబు డెంగ్యూ ఫీవర్తో చనిపోయాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ఏజ్ అప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు బేసిక్గా ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ ట్యూబ్స్ది మనం ఓపెన్ చేసినా అవి సరిగ్గా పనిచేసే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇన్నేళ్ళగా అవి క్లోజ్ అయినప్పుడు అవి దానికి రక్త ప్రసరణ అది లేకుండా వాళ్ళకి ఓపెన్ చేసినా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువే. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఆ కపుల్కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో ట్యూబ్స్లో అవసరం లేదు కదా, ట్యూబ్స్ బైపాస్ చేస్తాం. సో డైరెక్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో అంటే మాకు తెలిసిన వాళ్ళలో అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు పిల్లలు కావాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది అంటే పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఫీమేల్ ఏజ్ తక్కువ ఉంది, వాళ్ళు చేయించుకొని 5 సంవత్సరాలు కూడా కాలేదు, దాని లోపలే ఉన్నారు అంటే బెస్ట్ వచ్చేసి ఆ ట్యూబ్ అనేది మనం ఓపెన్ చేయించుకొని లాప్రోస్కోపీ అంటాం, కీ హోల్ ఆపరేషన్తో న్యాచురల్గా ట్రై చేయొచ్చు. అంటే మొత్తం వాళ్ళ సిట్యుయేషన్ని అనాలిసిస్ చేయాలి, వాళ్ళకి అలా చేస్తే బెటరా లేదా ట్యూబ్స్తో అవసరం లేకుండా ఐవీఎఫ్ చేస్తే బెటరా అన్నట్లు. సో ఒకవేళ వాళ్ళదంతా కండిషన్ జనరల్ హెల్త్ స్పర్మ్ అంతా బాగానే ఉంది, ట్యూబ్ది మనకు ఓన్లీ 5 ఇయర్స్ లోపలే 1 year 2 year అట్లా అయింది అంటే దాన్ని ఓపెన్ చేయించుకొని ట్రై చేయడమే బెస్ట్ ఉంటుంది. ఐవీఎఫ్లో ఏంటంటే న్యాచురల్గా పిల్లలు పుట్టరు, ఐవీఎఫ్ త్రూ పుడతారు కాబట్టి. సో అంటే తల్లిపాలు వచ్చే ఛాన్స్ ఉందా? యా ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్లు మనకి న్యాచురల్కి ఐవీఎఫ్కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, ఆ ఫస్ట్లో ఫామ్ అయిన ఎంబ్రియో
అంటే మనకి ఐవీఎఫ్లో న్యాచురల్గా కాకుండా ల్యాబ్లో స్పర్మ్ అండ్ ఎగ్ను కలిపి ఎంబ్రియో ఫామ్ చేస్తుంటే, న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అది మనకి ఫీమేల్ బాడీలోనే న్యాచురల్గా జరుగుతుంది. దాని తర్వాత మనం ఎంబ్రియో ఎప్పుడైతే యూట్రస్లో పెట్టి అది ప్రెగ్నెన్సీగా ఫామ్ అవుతుందో అప్పటి నుంచి న్యాచురల్కి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి అసలు డిఫరెన్స్ అనేది ఉండదు. వాళ్ళ హార్మోన్స్ కానీ, బేబీ గ్రోత్ కానీ, తర్వాత మదర్లో అంటే ఈ మిల్క్ ప్రొడక్షన్ కానీ అంతా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఓకే. అంటే న్యాచురల్గా డెలివరీ అయినా కూడా కొంతమందికి అంటే తల్లిపాలు రావు. అసలు ఎందుకు, అంటే ఏం ప్రాబ్లం ఉంటుంది? అంటే ఇది వాళ్ళ మెడికల్ కండిషన్ బట్టి, ఒకవేళ తనకి హెవీ బ్లీడింగ్ అనేది అయ్యింది, బాగా వీక్నెస్ ఉంది, అనీమియా ఉంది, ఆర్ ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే తప్ప నార్మల్గా అందరికీ కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. కొంతమంది అది ఇనీషియల్గా బేబీని సక్లింగ్ కానీ అది కానీ ట్రై చేయకుండా దే గివ్ అప్ అనుకోండి, అంటే డెలివరీ అయ్యాక బాగా నీరసంగా ఉండి ఆటోమేటిక్గా ఇంకా బాగా తగ్గిపోతుంది. సో రెగ్యులర్గా బేబీని అనేది మనం అది సక్లింగ్ చేయిస్తూ, దాని గురించి స్పెషల్ నర్సెస్ ఉంటారు హెల్ప్ చేయడానికి, అలా చేస్తూ పోతే అట్లీస్ట్ ఫస్ట్ 6 months అయినా మిల్క్ ప్రొడక్షన్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ బేబీకి అది చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మా మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఇప్పుడే వద్దు పిల్లలు అని చెప్పేసి వాళ్ళు పిల్స్ వేసుకుంటారు, అంటే అబార్ట్కి. సో అంటే ఫ్యూచర్లో వాళ్ళకు మళ్ళీ పిల్లలు పుట్టకపోవచ్చా, పుడతారా, అసలు ఏంటి? మీరు అనేది ఐ పిల్స్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్స్ అంటారు, అవి అస్సలు మంచివి కాదు. ఇప్పుడు వాళ్ళు కన్ఫర్మ్డ్గా నాకు వద్దు పిల్లలు ఇప్పుడే ఇంత టైం ఫ్రేమ్ వరకు అనుకున్న వాళ్ళు డెఫినెటివ్ కాంట్రసెప్షన్ వాడడం మేలు. కొందరు ఇట్లా ఫర్టైల్ పీరియడ్ని అవాయిడ్ చేస్తారు, కాండోమ్స్ వాడతారు. ఇవి కూడా 100% ప్రొటెక్టివ్ కాదు. మనకు 100% ప్రొటెక్టివ్ అన్నది యాక్చువల్గా చెప్పాలి అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్, ఇవి ఏవైనా కూడా మనము ఒక షార్ట్ డ్యూరేషన్ 6 months 1 year అట్లా ప్రెగ్నెన్సీ డిలే చేయడానికి వాడచ్చు. ఇవి మనం వాడడమే బెటర్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏంటి వీటి వలన ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అని ఇలా ఐ పిల్స్ వాడడము లేదా కాండోమ్స్ వాడడం, దాంతో ప్రెగ్నెన్సీ రావడము, మరి దాన్ని టర్మినేట్ చేసుకోవడం. సో దీనివల్లనే వాళ్ళకి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు రిపీటెడ్గా టర్మినేషన్స్, అబార్షన్స్ చేసుకుంటుంటే ఫిమేల్ యూట్రస్ అనేది వీక్ అవుతుంది. తర్వాత గర్భసంచి పొర అనేది మనకి థిన్గా అయ్యి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయ్యి ఫ్యూచర్లో వాళ్ళు కావాలనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి టర్మినేషన్స్ అనేది ఎంత మనం తగ్గిస్తే అంత బెటర్. ఓకే. సో అంటే ఈ జనరేషన్లో ఏంటంటే తెలిసి తెలియక చిన్న చిన్న పిల్లలకు కూడా ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. సో అట్లాంటి కేసెస్ ఏమన్నా మీ దగ్గర రావడం జరిగిందా? అంటే అంటే తీసేయండి అని చెప్పి చెప్పడం కానీ ఇట్లా ఎవరైనా రావడం జరిగిందా? అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటారు. ఓకే. సో బేసిక్గా వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడమే కాదు, వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేస్తాం. బికాస్ వాళ్ళకి ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది అప్పుడు అవగాహన ఉండదు. సో వాళ్ళకి ఎప్పుడైతే మీకు దీనివల్ల మీ హెల్త్ ఎఫెక్ట్ కావచ్చు, ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీలు కూడా నీకు న్యాచురల్గా రాకపోయే అవకాశం ఉంటుంది, అలా కౌన్సిలింగ్ చేయడం ద్వారా చాలా వరకు తగ్గుతూ వస్తుంది. ఓకే. సో అంటే అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే వాళ్ళు కోరుకుంది చేస్తారా లేకుంటే? అంటే డిపెండ్స్ వాళ్ళు అసలు అంటే ఏ స్టేజ్లో వచ్చారు, వాళ్ళకి మెడికలా, సర్జికలా, వాళ్ళ దాని కన్సెంట్, వాళ్ళ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయడము, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇంతకుముందు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, అది నేను మర్చిపోయా. ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎగ్ ఫ్రీజింగ్ ఉంది. సో ఎగ్ ఫ్రీజింగ్ ఆ మెడికల్ స్టూడెంట్ వచ్చి మీ దగ్గరికి చెప్పడం జరిగింది. అక్కడ పేరెంట్స్ పర్మిషన్ ఏమన్నా అవసరం లేదు? అంటే బికాస్ ఆ అమ్మాయి ఏజ్ షీఈస్ అబౌవ్ 23-24 క్రాస్ అయింది. సో మేజర్ కాబట్టి పేరెంట్స్ సిగ్నేచర్ కన్సెంట్ అక్కర్లేదు. ఓకే. సో అంటే చాలా మంది పిల్లలు లేక సో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మ్యామ్? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇది నేను నా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. అంటే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాక మనము దీనికి ఏం చేయాలి అని ఆలోచించడం కన్నా ముందే ప్రాబ్లమ్స్ రాకుండా ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఇన్ ద ఏజ్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ అన్నారు కదా, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఈ మధ్య మా దగ్గరకు అలా కూడా చాలా మంది వస్తున్నారు, విచ్ ఈస్ బెస్ట్ థింగ్. అంటే మ్యారేజ్ అయ్యాక మాకు ఎంత టైం ఫ్రేమ్ ఉంది, ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే మాకు బెస్ట్ ఉంటుంది అని వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ కొన్ని బేసిక్ టెస్ట్లు చేయించుకుంటున్నారు. సో వాళ్ళది ఫర్టిలిటీ స్కోర్ బట్టి వాళ్ళిద్దరిది బట్టి ఓకే మీదంతా బాగుంది, ఫ్యూ ఇయర్స్ వరకు వదిలేయచ్చు,
లేదు ఇద్దరిలో ఎవరిలోనైనా మేజర్ ఇష్యూ ఉందనుకోండి, మీరు కొంచెం త్వరగా ప్లాన్ చేసుకుంటే బెటరు. అలా మేము అడ్వైస్ కూడా ఇస్తున్నాం అనమాట. కాబట్టి ఎవరికైనా కూడా టూ మచ్ లేట్ చేసుకోవడం మంచిది కాదు. కెరియర్ కానీ అంతా ఇట్ కెన్ వెయిట్, బట్ మనకి న్యాచురల్గా డిక్లైన్ అయ్యే ఫర్టిలిటీని అయితే ఎవరు స్టాప్ చేయలేరు కదా. ఓకే. సో ద సూనర్ ద బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే ఇంటర్వ్యూ అడగంగానే మాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.